So this is a lunch session. Ippude lunch chesaru, so it's a challenge on my part to keep you awake. So before I start, I am really thankful to my guru, Mr. Tirumale sir. So it's my honor in his to give this presentation in his presence, and it is as well, an honor and pleasure to stand before and address before this very enthusiastic session, and at a very interesting time where we are just 7 days away from the era of GST, so which will continue till an indefinite time. So there is no other legislation after GST. This is the most modern legislation that we have now. So we can't think anything else other than GST. Okay. So thank you to FAPCCI as well. I think very amazing session, very amazing audience, and amazing arrangements. Okay, so it's a 1 hour session for me. Yeah, I'll cover the returns. Returns cover chestanu. Mostly nenu Telugulone maatladtanu. So and tarvata payments kuda unnadi. Okay, very interesting aspects are there returns lo. So ఇప్పుడు ఏమవుతుందంటే కరెంట్లీ మీరేం చేస్తున్నారు, ఆంధ్ర ఈజ్ అన్ ఐడియల్ ప్లేస్, అండ్ మీరైతే అసలు ప్యానిక్ అవ్వకూడదు, ఆంధ్రాలో ప్యానిక్ అవ్వకూడదు రిటర్న్స్ అంటే, బికాజ్ అక్రాస్ ఇండియా నో వన్ హ్యాస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ సర్ప్రైజ్డ్ వై దేర్ హ్యాస్ టు బి ఏ కన్సర్న్ ఆన్ రిటర్న్స్. ఎందుకంటే కరెంట్లీ ఇప్పుడు ఏమవుతుంది, మీరు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఒక ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేస్తున్నారు, కరెక్టేనా? ఇందాక జస్ట్ బ్రీఫ్ ఇచ్చారు నాకు. సో ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేస్తున్నారు. ఆ ఎక్సెల్ షీట్లో ఎవరైతే పర్చేస్ చేశారో మీ దగ్గర నుండి, సో అతని డీటెయిల్స్ యూ హ్యావ్ టు గివ్. ఆ ఎక్సెల్ షీట్లో ఎక్సెల్ షీట్ అప్లోడ్ అవుతుంది. సిమిలర్లీ పర్చేజ్ ఎవరైతే చేశారో, ఓకే, అతను కూడా హీ హ్యాస్ టు గివ్ డీటెయిల్స్ అబౌట్ ద సెల్లర్. సో తర్వాత సిస్టమ్ మ్యాచింగ్ చేస్తుంది ఇక అక్కడికే, అంతే కదా. సో ఇట్ ఈస్ స్టాపింగ్ అట్ దట్ పాయింట్, అంతే కదా, అది అక్కడికే వచ్చేసింది, స్టాప్ అయిపోయింది. దాని తర్వాత సిస్టమ్ మూవ్ అవ్వట్లేదు, బికాజ్ ఈవెన్ ఫర్ ట్యాక్స్ ఆఫీసర్స్ అంత అవగాహన లేదు దాని మీద. ద పీపుల్ ఆల్సో డోంట్ నో. సో వాట్ నెక్స్ట్ టు హ్యాపెన్. అండ్ ఇన్పుట్ ట్యాక్స్ రివర్సల్ కూడా అవ్వట్లేదు, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. వ్యాట్ క్రెడిట్ కూడా మిస్ మ్యాచ్ అయితే రివర్స్ కూడా అవ్వట్లేదు కరెంట్ సిస్టంలో, అంతే కదా. లెట్ మీ టెల్ యూ, ఇన్ జిఎస్టీ అంత లైఫ్ ఈజీగా లేదు. ఇట్స్ నాట్ సో ఈజీ, ఇప్పుడు వ్యాట్లో ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు విత్ ఇన్ 4 బౌండరీస్ ఆఫ్ ఏపీ ఇవన్నీ ఎన్ని గొడవలు ఉన్నాయంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్. నో ఇప్పుడు మేము చేసేది అక్రాస్ ఇండియా. సో అక్రాస్ ఇండియా, సో ఇప్పుడు వీ విల్ సీ మన జిఎస్టీలో వాట్ ఈస్ ద ప్రొసీజర్, సరేనా? సో జిఎస్టీలో మంత్లీ రిటర్న్ అంటే మంత్లీ రిటర్న్ కాదండి. ఓకే, మంత్లీ రిటర్న్ ఈజ్ ద థర్డ్ రిటర్న్. కానీ మంత్లీ రిటర్న్ వేసే ముందు మీరు 2 ఎక్స్ట్రా రిటర్న్స్ చేయాలి. దానికి జిఎస్టీఆర్ 1 అంటారు, దాని జిఎస్టీఆర్ 2 అంటారు. ఓకే, నిన్న 2 బొమ్మలు పెట్టాను అక్కడ. సో వాళ్ళు ఎవరంటే ఒక ట్రాన్సాక్షన్కి 2 ఎండ్స్ అన్నమాట. ఒక ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు there will be one supplier and there will be one recipient. ఇది మొత్తం జిఎస్టీ టర్మినాలజీ నేను వాడుతున్నాను, ఎందుకంటే నౌ వీఆర్ ఆల్ ఇంటూ జిఎస్టీ. నోటిఫికేషన్స్ వచ్చేసినాయి, సో వీఆర్ ఇంటూ జిఎస్టీ. సో వన్ ఈజ్ ద సప్లయర్ అండ్ అనదర్ ఈజ్ ద రెసిపియంట్. ఓకే, 1 monthలో వాళ్ళిద్దరి మధ్య ఏ బిజినెస్ అయినా సప్లయర్ ఏం చేస్తారంటే ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ రిపోర్ట్ చేస్తాడు. ఓకే, రిపోర్ట్ ఎవరికి చేస్తాడు? గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడు. ఇప్పుడు ఏమవుతుంది, మీ వ్యాట్ పోర్టల్లో మీరు అప్లోడ్ చేసేస్తున్నారు, ద ఆఫీసర్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఇట్. కానీ ఇక్కడ అట్లా నడవదు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు జిఎస్టీ అని ఒక పోర్టల్ ఉన్నది, ఆల్ ఇండియా లెవెల్లో పోర్టల్ ఉన్నది. ఆ పోర్టల్ యూజ్ చేసుకొని వాట్ ఎవర్ జిఎస్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయో త్రూ ఎలక్ట్రానిక్ మీడియం యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఆ జిఎస్టీఎన్ పోర్టల్ యూజ్ చేసుకొని సప్లయర్ ఏం చేస్తారంటే వాట్ ఎవర్ సేల్స్, వాట్ ఎవర్ సప్లైస్ ఆ మంత్లో చేశాడో ఆ జిఎస్టీఆర్ 1లో అన్ని రిపోర్ట్ చేసేస్తాడు. రిపోర్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అవి గవర్నమెంట్కి వెళ్ళవు. అసలు ఆ గవర్నమెంట్ దానికి లెక్క కూడా పెట్టదు, అసలు గవర్నమెంట్ కూడా తెలియదు వాట్ ఎవర్ సప్లైస్ దట్ ద సప్లయర్ హ్యాస్ డిస్క్లోజ్డ్.
అది ఎక్కడ చేస్తాడంటే జిఎస్టిఎన్ పోర్టల్ మీద రిపోర్ట్ చేస్తాడు. అది రిపోర్ట్ చేయంగానే అవన్నీ ట్రాన్సాక్షన్స్ అతని రిసిపియంట్కి వెళ్ళిపోతాయి. ఇట్ విల్ గో టు ద రిసిపియంట్. కరెంట్లీ అండర్ వ్యాట్లో ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేస్తున్నాము, అక్కడ GSTR1 అప్లోడ్ చేయాలి. ఆ GSTR1 కాంపోనెంట్స్ కూడా నేను పెట్టాను, దాని బ్రీఫ్ కూడా మీకు ఇస్తాను. సో వాట్ ఆర్ దేర్, దట్ ఈస్ నాట్ ఎ ఎక్సెల్ షీట్. ఓకే, దట్ ఈస్ నాట్ ఎన్ ఎక్సెల్ షీట్. అది ఒక పెద్ద అప్లికేషన్ లెక్క ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ అన్ అప్లికేషన్. ఓకే, సో GSTR1. సో తర్వాత ఏమవుతుందంటే వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్స్ మీరు ఇందులో అప్లోడ్ చేశారో ఆటోమేటిక్గా GSTR2A అనే ఒక ఫామ్ ఉంటుంది. ఆ 2A ఫామ్ రిసిపియంట్కి యాక్సెస్ ఉంటుంది, రిసిపియంట్ చూసుకోవచ్చు. ఓకే, సో అది చూసుకున్న తర్వాత రిసిపియంట్ ఏం చేస్తాడంటే GSTR2 అని ఫామ్ ఫిలప్ చేస్తాడు. రైట్, GSTR2 అని ఫామ్ ఫిలప్ చేస్తాడు. ఆ ఫామ్లో ఏం ఫిలప్ చేస్తాడంటే ఏమైనా మిస్సింగ్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, సప్లయర్ అయితే వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ దేర్ అప్లోడ్ చేసేస్తాడు, ఇతని రిటర్న్లో వచ్చేస్తాయి. తర్వాత ఆప్షన్ ఉన్నది రిసిపియంట్కి వాట్ ఎవర్ మిస్సింగ్ ఐటమ్స్ ఆర్ దేర్ GSTR2లో ఇంక్లూడ్ చేసి GSTR2 అప్లోడ్ చేయాలి. సరేనా? సో ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేదు, ఇప్పటి వరకు మంత్లీ రిటర్న్ కూడా ఫైల్ చేయలేదు. ఓకే, మోర్ దెన్ హాఫ్ మంత్ అయిపోయింది. సో ఈ రెండు రిటర్న్స్ చేసే వరకు మీకు 70 days గడిచిపోతాయి ఒక 1 monthలో. సో టిల్ నౌ యూ హ్యావ్ నాట్ ఫైల్డ్ యువర్ మంత్లీ రిటర్న్. సో దీని తర్వాత ఏమవుతుందంటే ద వే ఐ హ్యావ్ షోన్, సో అతను GSTR1 వేస్తాడు, దాని తర్వాత ఇతను GSTR2 వేస్తాడు. సో ఆ రెండు రిటర్న్స్ వేసిన తర్వాత థర్డ్ రిటర్న్ ఏమో GSTR3 మంత్లీ రిటర్న్ జనరేట్ అవుతుంది బై 28th of the month. ఓకే, సో 2/3 of the month, ఓకే, 2/3 of the month రిటర్న్ వేయడంలోనే వెళ్ళిపోయింది. ఓకే, సో నాట్ ఓన్లీ దట్, ఇందులో పెక్యులారిటీ ఏంటంటే ఇప్పుడు GSTR1 అండ్ GSTR వేసే ముందు దెర్ ఈస్ ఎ బిగ్ డ్రామా దట్ గోస్ బిహైండ్ దిస్ 2 people. ద రీజన్ ఈజ్ అందులో ఏమైనా మిస్ మ్యాచ్ అయితే 28th తర్వాత బై 31st of the month బోల్డ్ అని ఈమెయిల్స్ వచ్చేస్తాయి మీకు. ఒకవేళ మీకు 100 recipients ఉన్నారనుకోండి, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ ఎనీథింగ్ ప్యానిక్ అవ్వాలని నేను చెప్తలేను. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ సో దట్ యూ గెట్ రెడీ ఫర్ దిస్. దే హ్యావ్ ఈవెన్ డెఫర్డ్ ద డేట్ కూడా డెఫర్ చేశారు. నేను చెప్తాను, రిటర్న్ ఫైలింగ్ డెఫర్ చేశారు ఎందుకంటే వాళ్ళ సిస్టమ్స్ రెడీ లేవు, అందుకనే. దే హ్యావ్ నాట్ డన్ ద ఫేవర్, బట్ సిస్టమ్స్ రెడీ లేవు. సో ఏమవుతుందంటే GSTR 28th తర్వాత మ్యాచింగ్ నడుస్తుంది. మ్యాచింగ్ అయిపోయిన తర్వాత ఏమైతే డిఫరెన్సెస్ ఉంటే, సో ఇప్పుడు వ్యాట్ సిస్టంలో ఆంధ్రలో అక్కడికే ఆగిపోతుంది. సో మీ స్క్రీన్లో చూడొచ్చు, ఇందాక అబ్బాయి చెప్పాడు, ఆ స్క్రీన్లో చూడొచ్చు. బట్ బియాండ్ దట్ నో యాక్షన్ ఇస్ టేకెన్. But in GST, the real drama unfolds after 20th of the month. The real drama 20th tarvata unfold aitadi. I'll just tell you etta unfold aitadi. But till 20th, 2/3 of the month, మీరు ఈ 3 రిటర్న్స్ చేయడంలోనే బిజీ ఉంటారు. సో విల్ బి వెరీ బిజీ ఇన్ ఫైలింగ్ దీస్ రిటర్న్స్. ఎందుకంటే 20th తర్వాత వాట్ ఎవర్ హ్యాపెన్స్ అది మైండ్లో పెట్టుకుంటే మీరు అసలు మిస్ మ్యాచ్ డిస్క్రిపెన్సీస్ పెట్టుకునే సమస్య ఉండదు. సో రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు యూ విల్ మేక్ షూర్ దట్ దెర్ ఆర్ నో డిస్క్రిపెన్సీ. 1-to-1 మ్యాచింగ్ ఉండాలి. సో అప్పుడే ఈ రిటర్న్స్ it will go for its intended purposes. So in this picture, so these 2 people when they file GSTR1 and 2 up to 17th of the month, so once they file it, then GSTR3 monthly return submit chesukovachu. Okay, so dan tarvata overview ki vacheste there are 3 actions that you have to take in GST. Ippudu there is only one action endante monthly mem em chestunnam ippudu జస్ట్ ఒక రిటర్న్ ప్రిపేర్ చేసి అందులో సేల్స్ డేటా వేసేసి అప్లోడ్ చేసేస్తున్నాం అంతే. ఇక మా పని అయిపోయింది. తర్వాత ఇక ఎక్స్ట్రా చేసేస్తే కొద్దిగా ఫోన్ చేసుకొని బాబు మీరు కూడా అప్లోడ్ చేసుకోండి, కొద్దిగా సరిగ్గా అప్లోడ్ చేసుకోండి అని చెప్పుకుంటున్నాము. బట్ హియర్ ఇన్ GST యూ హ్యావ్ టు టేక్ 3 యాక్షన్స్. 3 యాక్షన్స్ ఏంటంటే, ఒకటి ఫర్నిష్ చేయాలి, రిటర్న్ అయితే ఫర్నిష్ చేయాలి. ఓకే, తర్వాత కమ్యూనికేట్ చేయాలి అతనితో. యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ హిమ్. అండ్ దెన్ మ్యాచింగ్ కూడా చేయాలి.
కంపల్సరీగా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్నిషింగ్ ఆఫ్ ద రిటర్న్స్, ఫర్నిషింగ్ చేసుకొని కమ్యూనికేషన్ పెట్టుకొని కోఆర్డినేషన్ పెట్టుకొని ఏమైనా గొడవలు అంటే సార్ట్అవుట్ చేసుకోవాలి, రిటర్న్స్ వరకు రాకూడదు. ఓకే, సో ఆ కమ్యూనికేషన్ పెట్టుకొని మ్యాచింగ్ చేసుకొని క్లోజ్ చేయాలి. GSTR 1. సో GSTR 2 కూడా సేమ్ ఇష్యూ. అతను కూడా he has to make sure he will communicate, matching happens, and then the returns get furnished. దాని తర్వాత GSTR 3 పబ్లిష్ అవుతుంది. సో GSTR 3లో ఏమవుతుందంటే లైఫ్ ఈజ్ బిట్ ఈజీ నౌ. GSTR 3 by 20th లైఫ్ ఈజ్ వెరీ ఈజీ. ద థింగ్ ఈజ్ వాట్ హ్యాపెన్స్, అందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఆ 2 పార్ట్స్ ఏమన్నాయంటే, పార్ట్ ఏ GSTR 1 and 2 ఉన్నాయి కదా, అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది మొత్తం. సో ఆటోమేటిక్గా GSTR 1 and 2 నుండి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. పార్ట్ బిలో సో గాన్ ఆర్ దోస్ డేస్, ఆ రోజు వెళ్ళిపోయినాయి. మీరు ఆ సేల్స్ నెంబర్ పట్టుకొని క్యాల్కులేటర్ పట్టుకొని యూ క్యాల్కులేట్ ద ట్యాక్సెస్, ఇంత ట్యాక్స్ వస్తుంది, ఇంత పే చేయాలి, ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, అవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గాన్. పార్ట్ బిలో మీకు ఆటోమేటిక్గా ట్యాక్స్ క్యాల్కులేషన్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ట్యాక్స్ క్యాల్కులేషన్ వచ్చేస్తుంది. అది చూసి అరే పరేషాన్, అదే ఇదేంటి ఇంత ట్యాక్స్ వచ్చేసిందని. సో యూ కెనాట్ కంట్రోల్ ఇట్. మీరు కంట్రోల్ కూడా చేయలేరు. మీరు ఇది ఒకవేళ ఇది మాడిఫై చేయాలంటే యూ షుడ్ అగైన్ గో బ్యాక్ టిల్ ఇన్వాయిస్ లెవెల్. ఇన్వాయిస్ లెవెల్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో టు దట్ ఎక్స్టెంట్ ఇన్పుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? బికాస్ ఇట్ ఆల్ ఒరిజినేట్ ఫ్రమ్ ఇన్వాయిస్ అండ్ ఇట్ ఆల్ కల్మినేట్ ఫ్రమ్ టిల్ హియర్. అండ్ ఫైనలీ మీరు ట్యాక్స్ పే చేసే ఫిగర్ ఏమున్నదో దాని మీద మీకు కంట్రోల్ ఉండదు, ఎందుకంటే దట్ సిస్టమ్ ఈజ్ క్యాల్కులేటింగ్ ఆటోమేటికల్లీ. తర్వాత ఇందులో యాన్యువల్ రిటర్న్ అని ఒకటి పెట్టాడు. 31st Decemberకు ఒక యాన్యువల్ రిటర్న్ కూడా వేయాల్సి వస్తుంది. కరెంట్లీ దెర్ ఇస్ నో యాన్యువల్ రిటర్న్, కానీ ఇందులో యూ హ్యావ్ టు ఫైల్ ద యాన్యువల్ రిటర్న్ ఆల్సో. తర్వాత మ్యాచింగ్, రివర్సల్ అండ్ రీక్లెయిమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు వ్యాట్లో ఏమవుతుంది, ఏమైనా మిస్ మ్యాచెస్ ఉంటే అలానే ఉండిపోతున్నాయి. ఓకే, 2 years వరకు మిస్ మ్యాచెస్ అలానే ఉన్నాయంట. సో టిల్ నౌ ఇట్ హ్యాస్ నాట్ బీన్ సార్టెడ్ అవుట్. కానీ ఇక్కడ మ్యాక్సిమం 90 days అండి, మ్యాక్సిమం 90 days. 90 daysలో నేను చూపిస్తాను మీకు, ఎగ్జాంపుల్ ఇచ్చి చూపిస్తాను. మ్యాక్సిమం 90 daysలో మీరు ఒకవేళ మీ మిస్ మ్యాచెస్ సార్ట్అవుట్ చేయకపోతే సిస్టమే రివర్స్ చేసేస్తుంది. ఆటోమేటికల్లీ సిస్టమ్ విల్ రివర్స్ ఇట్. అది కూడా కాదు, సరేలే రివర్స్ అయిపోయింది, ట్యాక్స్ రివర్స్ అయిపోయింది కదా, మేనేజ్ చేసుకోవచ్చు అని అనుకుంటే అది కూడా కాదు. అది రివర్స్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ కూడా పెడుతుంది. సో అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ ఇట్ విల్ క్యాల్కులేట్. సో ఇప్పుడు ఇందులో మాన్యువల్ ఇంటర్ఫేస్ అస్సలు లేదు, మొత్తం ఐటీ ఇంటర్ఫేస్, హైలీ ఐటీ ఓరియంటెడ్. మై సజెషన్ ఈస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఐటీ కన్వర్జెంట్, ప్లీజ్ గెట్ ద ట్రైనింగ్ డన్. ఇప్పుడు అందులో పెద్ద ఇష్యూ ఏం లేదు, ట్రయల్ అండ్ ఎర్రర్ ఉంటుంది, చేస్తూనే ఉండాలి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ ఇందులో చేయాల్సిందే మాన్యువల్. అసలు ఫిజికల్ ఛాన్సే లేదండి, పేమెంట్ కూడా ఫిజికల్ ఛాన్స్ లేదు, రిటర్న్ ఫైలింగ్ ఛాన్స్ లేదు, ఇవన్నీ మొత్తం ఎలక్ట్రానికే. ఓకే, అసలు మీరు ఆ స్క్రీన్ చూస్తేనే మీరు అసలు అది ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఆశ్చర్యపడతారు. ఇట్ ఈస్ లైక్ దట్. ఓకే, సో యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ లెవెల్. You have to upgrade it. That is why I am saying you have to open your minds and upgrade your level, then you can do it. So ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే B2B సప్లైస్ అండ్ B2C సప్లైస్ ఉన్నాయి. ఓకే, B2B మేబీ సమ్ ఆఫ్ దెమ్ యూ మే నో వాట్ ఈస్ B2B. B2B ఇది మార్కెటింగ్ టర్మినాలజీ, GSTలో వాడారు. సో B2B is nothing but business to business transactions. For example, wholesale to retailer, manufacturer to wholesaler, ఓకే, రీటైలర్ టు రీటైలర్, ఇవన్నీ బిజినెస్ టు బిజినెస్. ఒక బిజినెస్ పర్సన్ వేరే బిజినెస్ పర్సన్తో ట్రాన్సాక్షన్స్ చేస్తాడు కదా, దానికి B2B ట్రాన్సాక్షన్స్ అంటారు. B2C వచ్చేటప్పటికి ఫైనల్ కన్స్యూమర్కి ట్రాన్సాక్షన్స్ అవుతాయి కదా, దానికి B2C అంటారు. ఇప్పుడు మేము ఎందుకు చర్చిస్తున్నాం B2B B2C, ఎందుకంటే ఈ రిటర్న్స్లో B2B ట్రాన్సాక్షన్స్ సపరేట్గా ఐడెంటిఫై చేయాలి. కరెంట్లీ ఏం చేస్తున్నాము, కరెంట్లీ మేము టాలీలో వెళ్ళి లేకుంటే వేరే అకౌంటింగ్ సిస్టంలో వెళ్ళి ఆ సేల్స్ లెడ్జర్లో వెళ్ళి క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం, అంతే కదా. ఏం చేస్తామండి, విల్ జస్ట్ టేక్ ద క్లోజింగ్ బ్యాలెన్స్. క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకొని ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకొని రిటర్న్లో వేసేసి ట్యాక్స్ క్యాల్కులేట్ చేసి పే చేసేస్తున్నాము. కానీ ఇక్కడ నడవదండి, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇక్కడ ఒరిజినేషనే ఈ ట్యాక్స్ ఇన్వాయిస్తో అవ్వాలి. ఓకే, కంపల్సరీ ట్యాక్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి. ట్యాక్స్ ఇన్వాయిస్ లేకుండా అసలు మీరు GSTలో ఏం చేయలేరు. సో దట్ ఈస్ ద రూట్ అండ్ దట్ ఈస్ ద ఫండమెంటల్. ఒకవేళ మీ ట్యాక్స్ ఇన్వాయిస్తో ఏమైనా గొడవ ఉంటే అసలు మీరు రిటర్న్సే ఫైల్ చేయలేరు.
అసలు మీరు రిటర్న్సే ఫైల్ చేయలేరు. కానీ ఇప్పుడు కరెంట్ సిస్టంలో అసలు మాకు ఏ ఇన్వాయిస్ ఫైనల్ ఉన్నదో మాకే తెలియదు. ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్కి 4 ఇన్వాయిసెస్ ఉంటాయి. అసలు సీరియల్ నెంబరే ఉండదు, డేట్ ఎక్కడో ఉంటుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా ఇప్పుడు కరెంట్ ఇన్వాయిసెస్లో. కానీ ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ ఫ్రమ్ 1st July గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఇస్ ద టైం. గవర్నమెంట్ మీకు టైం ఇచ్చింది, కానీ ఇందులో కాంప్రమైజ్ లేదండి. బికాజ్ ఇమీడియట్లీ మీరు ఏం చేయాలంటే ఇన్వాయిస్ ఫార్మాట్ తీసుకొని ఫ్రమ్ 1st July ఇన్వాయిస్ లెవెల్ డేటా మీరు క్యాప్చర్ చేయాలి కంపల్సరీగా ఇన్వాయిస్ లెవెల్. ఎందుకంటే ఆ ఇన్వాయిస్ లెవెల్ డేటా ఇట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్. ఈ రిటర్న్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ట్యాక్స్ లయబిలిటీస్. ఏం చేయకపోతే అసలు వాడు ట్యాక్స్ ఆఫీసర్ కూడా ఏం చేయలేడు, ఎందుకంటే ఈ సిస్టమ్ చేస్తుంది. సార్ చెప్పినట్టు ఆ సిస్టమ్ ఢిల్లీలో ఉన్నది, ఎక్కడ వెళ్తారు? యూ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. సో ఇట్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్, బియాండ్ యువర్ ట్యాక్స్ ఆఫీసర్స్ కంట్రోల్. సో అతని కంట్రోల్లో కూడా ఉండదు, ఏం చేయలేదు. సో దట్ ఈస్ ద రీజన్ B2B సప్లైస్, B2B సప్లైస్లో బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయో అందులో కంపల్సరీగా మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాల్సిందే. ఆ ట్యాక్స్ ఇన్వాయిస్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు క్యాప్చర్ చేయాల్సిందే. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్ మీరు రిటర్న్లో వేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఒకవేళ మీకు B2B ఒక 50 ఇన్వాయిస్లు ఉంటే అటువంటి ఇన్వాయిస్ త్రూ అవుట్ ద మంత్ ఒక 3,000 ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ 3,000 ట్రాన్సాక్షన్స్ మీరు రిటర్న్లో వేయాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తున్నాము? వీఆర్ జస్ట్ పుట్టింగ్ వన్ ఫిగర్. నో 50 లక్షలు వేసేసి క్యాల్కులేట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్సెల్లో వేస్తున్నారు. బట్ ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ దట్? కానీ ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు వేసినా కూడా మిస్ మ్యాచ్ అవునా కూడా పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు వేసేది ఏదో వేస్తున్నారు కదా, డోంట్ కంటిన్యూ విత్ ద సేమ్ ప్రాక్టీస్. ఇది ఇంకో ప్రాబ్లం. బికాజ్ పీపుల్ హూ ఆర్ నాట్ డూయింగ్ దే విల్ బి వెరీ అలర్ట్. బట్ పీపుల్ ఇప్పుడు మీ లెక్క ఎవరైనా చేస్తున్నారో సో అందులో కొన్ని తప్పులు కూడా వెళ్ళినా నడుస్తున్నది, కానీ ఇక్కడ జిఎస్టీలో నడవదు. జిఎస్టీలో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ వాట్ ఎవర్ ఇన్వాయిస్ డీటెయిల్స్ మీరు ఇస్తారో అది అక్యురేట్ ఉండాలి, కంపల్సరీ అక్యురేట్ ఉండాలి. ఎందుకంటే అక్యురేట్ లేకపోతే సిస్టమే పనిచేస్తుంది. ఎందుకంటే అక్రాస్ ఇండియా ఈ రిటర్న్స్లో 60-70% జాబ్ చేసేది సిస్టమ్సే. అసలు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి ఏం తెలియదు అందులో ఏమవుతుందో, సిస్టమ్సే పనిచేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ B2B సప్లైస్ గుర్తుపెట్టుకోండి. ట్యాక్స్ ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసుకోండి. క్యాప్చర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ట్యాక్స్ ఇన్వాయిస్. ఎందుకంటే ఆ ట్యాక్స్ ఇన్వాయిస్లో ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు రిటర్న్లో వేయాల్సిందే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వాయిస్ వేయాల్సిందే. అది కూడా కాదు, ఒకవేళ ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, ఆ ఇన్వాయిస్లో ఒకవేళ 4 ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ రేట్స్, 5%, 10% రేట్స్ ఉంటాయి, ఆ రేట్ వైజ్ డీటెయిల్స్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఇన్వాయిస్లో సేమ్ రేట్ ఉంటే టోటల్ ఇన్వాయిస్ వాల్యూ రేట్ పెట్టుకోవచ్చు. కానీ ఇన్వాయిస్లో 4-5 ఐటమ్స్ డిఫరెంట్ రేట్స్ ఉంటే ఆ రేట్ వైజ్ పెట్టాలి, అందులో తీసుకోవాలి. ఓకే. సో పీపుల్ హూ ఆర్ డీలింగ్ విత్ మల్టిపుల్ ప్రోడక్ట్స్, ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, బట్ దే హ్యావ్ టు డూ ఇట్. తర్వాత B2C అన్రిజిస్టర్డ్, ఇది ఒక పెద్ద తలనొప్పి. ఓకే. సో ఇంటర్స్టేట్, అసలు వాట్ ఈజ్ ఇంటర్స్టేట్? ఏ బిగ్ క్వశ్చన్ మార్క్ ఇన్ జిఎస్టీ. సరే, ఓకే, ఫైన్. పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇంటర్స్టేట్. ఇంటర్స్టేట్ అయిపోయింది కదా. ఆ ఇంటర్స్టేట్ B2C, నాట్ B2B, B2C. ఇందాక నేను ఏం చెప్పాను? B2B కంపల్సరీ వేయాలి అని చెప్పాను కదా. కానీ ఈ సిచ్యువేషన్లో B2C ట్రాన్సాక్షన్స్ కూడా మోర్ దెన్ 2.5 lakhs మీరు ఇన్వాయిస్ వైజ్ డీటెయిల్స్ పెట్టాల్సిందే. ఎవ్రీ ఇన్వాయిస్ వైజ్ డీటెయిల్స్ పెట్టాల్సిందే. అసలు మీరు ఆలోచించండి, మీరు అకౌంటింగ్ సిస్టంలో టు వాట్ ఎక్స్టెంట్ యూ హ్యావ్ టు కేటగరైజ్ యువర్ ట్రాన్సాక్షన్స్. ఓకే. అందులో సేల్స్ అవుట్ ఆఫ్ దట్ B2B, సో అవుట్ ఆఫ్ B2C ఇంటర్స్టేట్, అవుట్ ఆఫ్ B2C ఇంటర్స్టేట్ మోర్ దెన్ 2.5 lakhs. సో ఇవన్నీ పెట్టుకోవాలి కంపల్సరీగా. పర్ మంత్ అండి, పర్ మంత్. ఓకే, అదే బాధ. సో నౌ ఓకే. సో దెన్ ఇది ఇన్వాయిస్ వైజ్ డీటెయిల్స్ అయిపోయింది. ఓకే. సో నేను నెక్స్ట్ కన్సాలిడేటెడ్ డీటెయిల్స్ ఇప్పుడు వేస్తున్నట్టు కన్సాలిడేటెడ్ డీటెయిల్స్ వీ కెన్ పుట్ ఇట్. B2C అన్రిజిస్టర్డ్ పర్సన్స్, ఫైనల్ కన్స్యూమర్కి ఏమైనా సేల్స్ చేసేస్తారు కదా, ఆ కన్స్యూమర్కి B2C కన్సాలిడేటెడ్ ఫిగర్ ఇవ్వచ్చు అక్కడ. కానీ రేట్ వైజ్ ఇవ్వాలి, మళ్ళీ రేట్ వైజ్ ఇవ్వాలి. HSN కాదు, HSN ఇస్ డిఫరెంట్, ఐ విల్ టెల్ యూ. సో రేట్ వైజ్ ఇవ్వాలి. సో B2C అన్రిజిస్టర్డ్ ఇంటర్స్టేట్ సేల్స్ లెస్ దెన్ 2.5 lakhs మళ్ళీ ఇక్కడ డిస్క్లోజ్ చేయాలి. సో రేట్ వైజ్ డిస్క్లోజ్ ఇవ్వాలి. నేను
I have put the format of that return format పెట్టాను, దాని కంపోనెంట్స్ పెట్టాను. ఆ రిటర్న్లో 13 టేబుల్స్ ఉన్నాయండి, 13 టేబుల్స్ ఉన్నాయి ఆ రిటర్న్స్లో. ఒక్కొక్క టేబుల్ ఈజ్ లైక్ వన్ రిటర్న్, కరెంట్ వన్ రిటర్న్. సో అటువంటి there are 13 tables. So we will see what are the tables. I'll just give you the taste of this return. But however, the system is not ready as far as this return is concerned till now. Tarvata, now we will see how every month what will be the life of a typical businessman or an accountant every month in GST. ఏం చేస్తాడంటే ఫస్ట్ రాగానే ఇమ్మీడియట్గా అతనికి ఒక షివరింగ్ ఏం చేయాలో. సో ఫస్ట్ హీ విల్, ఒకవేళ డేటా ఉంటే మంచిది, డేటా లేకపోతే ఇక స్టార్ట్ చేయాలి. మొత్తం డేటా అక్యుములేషన్ స్టార్ట్ చేసి జిఎస్టీఆర్లో నేను చెప్పినట్టు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయాలి. B2B, B2C, ఎక్స్పోర్ట్స్, అమెండ్మెంట్స్, నీల్ రేటెడ్, నాన్ జిఎస్టీ సప్లైస్, B2C మోర్ దెన్ 2.5 lakhs, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం చేసుకొని జిఎస్టీఆర్లో ఫిలప్ చేయాలి. అతనికి 10 days ఇచ్చారు. టోటల్ 10 days హ్యాస్ బిన్ గివెన్. ఈ 10 రోజులు 10 daysలో వేసుకోవాలి. ఈ 10 days గడిచిపోతే ఇక ఏం చేయలేడండి. బికాజ్ ద రీజన్ ఈజ్, యూ లిజన్ కేర్ఫుల్లీ, ఇందులో రివిజన్ లేదు. మీరు ఒక్కసారి ఇన్వాయిస్ సబ్మిట్ చేసేస్తే అసలు రివైజే చేయలేరు. ఓకే, నెక్స్ట్ మంత్ అమెండ్మెంట్ చేయాలి, కానీ ఆ ఇన్వాయిస్ వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ బి బియాండ్ యువర్ కంట్రోల్, ఇక ఏం చేయలేరు. ఓకే, అందుకనే దీస్ 10 days ఆర్ గోల్డెన్ డేస్. ఈ 10 daysలో ఇంటర్నల్ కాదు, మీ అకౌంటెంట్ అసలు మీ కంపెనీ వదిలిపెట్టుకొని మీ రిసిపియంట్స్ దగ్గర పరిగెత్తుంటుండాలి. సో దట్ ఆ రికన్సిలేషన్ అవ్వాలి. ఓకే, సో జిఎస్టీఆర్ 1లో ఈ డేటా మొత్తం మీరు 50 మంది రెసిపియంట్స్కి సప్లై చేసి ఉంటే ఆ 50 రెసిపియంట్స్ డేటా మొత్తం గ్యాదర్ చేసుకొని జిఎస్టీఆర్ 1లో అప్లోడ్ చేయాలి. 10 రోజుల తర్వాత అతని విండో క్లోజ్ అయిపోతుంది. హిజ్ విండో విల్ క్లోజ్. సో అతని కౌంటర్ పార్టీ ఉంటాడు కదా, రెసిపియంట్స్, ఒక 50 రెసిపియంట్స్ ఉంటే వాళ్ళ విండో ఓపెన్ అవుతుంది. సో దే విల్ హ్యావ్ టైమ్ ఫ్రమ్ 11th to 15th. ఓకే, సో 11th to 15thలో రైట్ సైడ్ కాలం అతను ఏం చేయాలంటే he has to verify, validate, modify or delete whatever information that the supplier has submitted. ఇప్పుడు అబ్బాయి చెప్తుండు, అసలు ఇప్పుడు కరెంట్ సిస్టంలో అసలు వాళ్ళు చూడటమే లేదు, మీరు ఏం పెడుతున్నారో వాళ్ళు చూడట్లేదు. ఆ స్క్రీన్లో వచ్చిన కూడా వాళ్ళకి తెలియదు, మిస్ మ్యాచింగ్ అవుతున్నది బాబు అని కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు జిఎస్టీలో ఒక 10 days అయిపోయింగానే 11th to 15th 5 daysలో ఆ రిసిపియంట్ కూర్చొని అది మొత్తం డేటా చెక్ చేసుకొని, ఎందుకు చేయాలండి, చేయకపోతే ఏమవుతుంది, మీరు ట్యాక్స్లు కట్టారు కదా అతనికి, మీరు ఇన్పుట్ ట్యాక్స్ కావాలి కదా దానికి. ఒకవేళ మీరు ఇది చేయకపోతే మీకు ఇన్పుట్ ట్యాక్సే దొరకదు, యూ విల్ బి అట్ లాస్. అది మీ మీకోసం మీరు చేసుకోవాలి. ఇది సరిపోయిందా? సో 15 days మీకు టైం ఇచ్చాడు. ఆ 15 daysలో అతను ఇచ్చిన డేటా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఏమైనా మిస్ చేశారు, అతని దగ్గర డబ్బులు లేవు, అతను డబ్బులు కట్టలేదు, ఆ ట్రాన్సాక్షన్ కూడా ఇన్వాయిస్లో వేయలేదు, మిస్సింగ్ ఉన్నాయి, ఆ మిస్సింగ్ అయితే ఇప్పుడు మిస్సింగ్ ఇన్వాయిసెస్ మీకు ఆప్షన్ ఉన్నది వేసుకోవడానికి, అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 15 days అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ సప్లయర్ దగ్గర వెళ్ళిపోతాయి. ఓకే, సప్లయర్ ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ మళ్ళీ వెరిఫై చేస్తాడు. సప్లయర్ విల్ ఐదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఇట్. సో పై చేయి సప్లయర్తోనే ఉన్నది. ఫైనలీ సప్లయర్ ఇస్ ద బాస్. హీ హ్యాస్ టు ఐదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ వాట్ ఎవర్ డీటెయిల్స్ దట్ యూ హ్యావ్ సబ్మిటెడ్. ఇక దాంతో 17 days అయిపోయినాయి. 17 daysతో ఈ ఎక్సర్సైజ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇక క్లైమాక్స్, వీ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. వీ డోంట్ నో వాట్ సప్లయర్ హ్యాస్ డన్. అతను చెప్తాడు, నేను యాక్సెప్ట్ చేసేసాను బాబు, మొత్తం అయిపోయింది అని చెప్తాడు. కానీ ఎవరికి తెలుసు, యాక్సెప్ట్ చేయకపోతే రిజెక్టెడ్ బటన్ కొట్టేస్తే గ్యారంటీ ఏమున్నది, అవ్వచ్చు కదా. హీ విల్ థింక్ దట్ ఇట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్. సో ఆఫ్టర్ 17th day ఓకే మంత్లీ రిటర్న్ వేయాల్సి వస్తుంది. ఇందులో జిఎస్టీలో ఏంటంటే మంత్లీ రిటర్న్ వేసే ముందు కంపల్సరీగా మీరు ట్యాక్సెస్ పే చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు వ్యాట్ లెక్క మీరు రిటర్న్ వేసుకొని తర్వాత 10 రోజుల తర్వాత ట్యాక్స్ పే చేయడం అట్లా లేదు. ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ బిఫోర్ 28th మీరు ట్యాక్స్ పే చేసి బై 28th రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. ఒకవేళ మీరు ఇఫ్ యూ ట్రై టు డూ సంథింగ్ లైక్ దిస్ వేర్ బై డోంట్ పే ద ట్యాక్సెస్ అండ్ జనరేట్ మంత్లీ రిటర్న్ అండ్ ఫైల్ ఇట్, అయిపోతుంది, కానీ ఆ రిటర్నే ఇన్వాలిడ్ అయిపోతాయి.
రిటర్న్ ఇన్వాలిడ్ అయిపోయిన తర్వాత ఇక ఒకటే గొడవ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ రిసిపియంట్స్ అందరికీ ఎవరికి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ రాదు. ఇక రాకపోతే అయిపోయింది. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వెరీ వెరీ పెక్యులియర్ ఆస్పెక్ట్ హియర్. ఇప్పటి వరకు గవర్నమెంటే ఎక్కడో తెలియదు మీకు. మీరు ఏ ఆఫీసర్ వస్తలేడు, ఏ ఆఫీసర్ చెప్పట్లేదు, ఎవరేం చెప్పట్లేదు. చూసారా 20 days వరకు అసలు ఆఫీసర్ ఎవడో మే ఇద్దరు కొట్టుకుంటూ సస్తుండే వాళ్ళు హాయిగా దే ఆర్ జస్ట్ వాచింగ్ ద గేమ్. సో వాట్ గవర్నమెంట్ హ్యాస్ డన్, గవర్నమెంట్ ఈ రిలేషన్షిప్ మంచిగా వాడుకున్నది. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సప్లై అండ్ రిసిపియంట్ మంచిగా వాడుకొని, సో ఇట్ హ్యాస్ మేడ్ షూర్ that they will meet the goals of the government, which is paying the taxes, which is filing the returns. So the only thing is what I am trying to tell you, మీరు ఒకవేళ ట్యాక్సెస్ పే చేయకపోతే, రిటర్న్స్ ఫైల్ చేయకపోతే మీకు అసలు గవర్నమెంట్ చెప్పదు. ఎవరు చెప్తాడు? ఓకే, ఫస్ట్ థింగ్ యువర్ బిజినెస్ పార్ట్నర్. ఓకే, ఫస్ట్ థింగ్ యువర్ బిజినెస్ పార్ట్నర్ విల్ టెల్ యూ. ఓకే, అది భయం. ఎందుకంటే అతను మళ్ళీ లిస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? బిజినెస్ అయిపోతుంది. సో దట్ ఈజ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఇంతటితో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీకు 6 months టైం ఇచ్చారు. ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ మీకు 6 months టైం ఇచ్చారు. ఓకే, విత్ ఇన్ దట్ టైమ్ లైన్ ఆర్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ 31st December లేకుంటే ఎండ్ ఆఫ్ సెప్టెంబర్, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్. మీరు ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఈజ్ 31st December. ఒకవేళ అర్లీగా ఫైల్ చేసుకోకపోతే ఆ డేట్ లేకుంటే 30th September రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. ఒకవేళ రెక్టిఫికేషన్స్ చేయకపోతే ఇక అయిపోయి, ఇక ఏం చేయలేరు. ఓకే, సో ఈ డేట్ కూడా కొద్దిగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. 30th September నాకు ట్యాక్స్ ఆడిట్ ఉన్నదని మరి పోస్ట్పోన్ చేసుకుంటే ఏం చేయలేరు. ఎందుకంటే ఇవన్నీ సిస్టమ్, ఏం చేయలేడు. మీ ఆఫీసర్ కూడా ఏం చేయలేడు. ఓకే, సో జస్ట్ డోంట్ డిపెండ్ ఆన్ హిమ్. యూ డూ యువర్ ప్రాపర్ హోంవర్క్ అండ్ మేక్ షూర్ యూ బికమ్ కంప్లైంట్. తర్వాత ఇది 20 days అయిపోయినాయండి. ఓకే, సో ఐ టోల్డ్ యూ ద రియల్ క్లైమాక్స్ విల్ స్టార్ట్ నౌ. ఓకే, ఎంతమంది ఈమెయిల్ వాడతారు ఇక్కడ? పీపుల్ హూ ఆర్ రన్నింగ్ ద బిజినెస్ అండ్ అందరూ వాడుతున్నారా? నో, ఐఎమ్ నాట్ సీయింగ్ మెనీ హ్యాండ్స్. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడ మెసేజ్ వస్తుంది, అరే ఇది ఏంది మెసేజ్ వచ్చింది, వోడాఫోన్ మెసేజా, ఎయిర్టెల్ మెసేజా అని డిలీట్ చేయకూడదు. ఎందుకంటే జిఎస్టీ నుండి మెసేజ్లు వస్తాయి తర్వాత 20th తర్వాత. సో మీకు అసలు ఏం ఫోన్ రాదు, ఓకే, సో ఈమెయిల్స్ మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. యాజ్ ఫార్ యాజ్ కన్సల్టెంట్స్ ఆర్ కన్సర్న్, డోంట్ క్రియేట్ ఈమెయిల్స్ సింప్లీ లైక్ దట్ అండ్ గివ్ ద ఈమెయిల్స్ ఇన్ టు ద జిఎస్టీఎన్. ఎందుకంటే ఆ ఈమెయిల్స్ ఇవ్వడం ఈ ఈమెయిల్స్ ఇవ్వడం చాలా డిఫరెంట్ అండి. ఎందుకంటే దెర్ ఇస్ ఏ కాన్స్టెంట్ ఈమెయిల్స్ కమింగ్ ఫ్రమ్ జిఎస్టీఎన్. ఓకే, సో అదే ఈమెయిల్ ఇవ్వాలి. ఏ ఈమెయిల్ మీ బిజినెస్ పర్సన్, మీ క్లయింట్, హూ ఎవర్ యూజింగ్ దట్ ఈమెయిల్, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోండి, నేర్చుకోండి ఈమెయిల్ ఎట్లా మానిటర్ చేసుకోవాలి. యూ ట్రై టు అండర్స్టాండ్ హౌ ఇట్ హ్యాపెన్స్. అది చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆఫ్టర్ 20th ఏమవుతుందంటే సిస్టమ్స్ విల్ డూ మ్యాచింగ్. అగైన్ సిస్టమ్, ఇక్కడ ఆఫీసర్ ఏం చేస్తలేడు. ఓకే, సిస్టమ్స్ విల్ డూ ద మ్యాచింగ్ అండి. సిస్టమ్స్ విల్ డూ ద మ్యాచింగ్. ఆ మ్యాచింగ్లో ఏమవుతుందంటే మీరు అవుట్వర్డ్ సప్లైస్ జిఎస్టీఆర్లో వేసింది, అతను జిఎస్టీఆర్ 2లో ఇన్వర్డ్ సప్లైస్ వేసింది, అవన్నీ మ్యాచ్ అవుతాయి. ఆఫ్టర్ 20th వరకు మీరు ఏమైతే ఇచ్చారో అది యాక్సెప్ట్ చేసుకుంటుంది. అసలు ప్రాబ్లమే లేదు, యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో యూ ఆర్ వెరీ హ్యాపీ, అబ్బా ఐ గాట్ ద క్రెడిట్, సో ఐ పేడ్ ద ట్యాక్సెస్. బట్ కాదు, 20th తర్వాత మ్యాచింగ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచింగ్ అయిన తర్వాత యాజ్ పర్ ద మ్యాండేట్, యాజ్ పర్ ద రూల్స్, బై 30th or 31st of that particular month, సిస్టమ్ విల్ రిపోర్ట్ టు యూ ఇన్ MIS1 ఫామ్. MIS1 అని ఒక ఫామ్ ఉన్నది. ఆ ఫామ్లో సప్లయర్కి ఈమెయిల్ వస్తుంది, రిసిపియంట్కి ఈమెయిల్ వస్తుంది, బాబు మీరు రిటర్న్ వేసింది ఇందులో ఇవి మిస్ మ్యాచెస్ ఉన్నాయి, కైండ్లీ రెక్టిఫై ఫర్ ఎనీ రీజన్. ఓకే, సో ఇట్ వోంట్ ఎండ్ విత్ 20th. ఆఫ్టర్ 20th దిస్ విల్ కమ్. సో ఎండ్ ఆఫ్ ద మంత్ అయిపోతే ఇక నెక్స్ట్ మంత్ రిటర్న్ డేట్ స్టార్ట్ అయిపోయింది. ఏం చూసుకుంటారు? కరెంట్ మంత్ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటారా, లాస్ట్ మంత్ మిస్ మ్యాచెస్ చూసుకుంటారా? సో ఇట్ ఈస్ లైక్ దట్. సో 50 రిసిపియంట్స్ ఉంటే 50 మెయిల్స్ మిస్ మ్యాచ్ అయితే 50 మెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యూ షుడ్ మానిటర్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఈమెయిల్స్ ఇయర్లీ వన్స్ చక్కగా ఓన్లీ 1 ఈమెయిల్ వస్తుంది. ఓకే, అది కూడా ఓపెన్ చేయము, అది ఏం పంపించండో ఏందో అని
సో it is not like that. GSTN లో ఈమెయిల్స్ వస్తాయి, యూ హ్యావ్ టు మానిటర్ ఇట్, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు యాక్షన్, దాని మీద పని చేయాలి. ఓకే, ఎందుకంటే ఆటో రివర్సల్ ఉన్నది నేను చూపిస్తాను. ఆటో రివర్సల్ ఎట్లా అవుతుంది చూపిస్తాను. ఇది మ్యాచింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇక్కడ యూ యాజ్ ఎ రిసిపియంట్ మీరు గమనించాలండి. మీరు ఒకవేళ రిసిపియంట్ ఉంటే రిసిపియంట్ షుడ్ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ పర్పస్. ఎందుకంటే హూ ఈజ్ గోయింగ్ టు సఫర్ ద లాస్? ఇక్కడ రిసిపియంట్ లాస్ సఫర్ అవుతాడు. ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే రిసిపియంట్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తున్నది కదా, అది రివర్స్ అయిపోతుంది. సో అది రివర్స్ అయిపోతే ఇక జేబు నుండి పైసలు పెట్టి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ కట్టుకోవాలి. అందుకనే దిస్ సెక్షన్ ఈజ్ ఫర్ రిసిపియంట్. ఓకే, ఆఫ్టర్ 20th of the month, the whatever inward and outward supplies that will be matched, and whatever discrepancies are there, that will be communicated to the supplier and the recipient. So the claim of input tax credit in respect of only those input supplies that match with corresponding output supplies, adi accept aitayi. ఏదైతే మిస్ మ్యాచ్ అవుతారో అది యాక్సెప్ట్ కానే కాదు. ఓకే, సో తర్వాత రిసిపియంట్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే మే హ్యావ్ వన్ వెపన్. ఆ వెపన్ ఏంటంటే బై ఎనీ ఛాన్స్ మీ సప్లయర్ ఎక్సెస్ లయబిలిటీ ఏమైనా పే చేశాడనుకోండి, సో ఇన్ దట్ కేస్ అతను రెడ్యూస్ చేయాలి, క్రెడిట్ నోట్ ఇచ్చి అతని లయబిలిటీ రెడ్యూస్ చేయాలి. లాస్ట్ మంత్ ఎక్సెస్ కట్టేశాడు, దానికి పద్ధతి ఏంటంటే ఆ కరెంట్ మంత్లో అది రెడ్యూస్ చేయాలి. ఆ రెడ్యూస్ చేయడానికి కండిషన్ ఏంటంటే మీ రిసిపియంట్ కూడా ఇన్పుట్ ట్యాక్స్ రివర్స్ చేయాలి. అర్థమైందా? సో అది యూనిలేటరల్ యాక్షన్ కాదు, అది ఇట్స్ ఏ బైలేటరల్ యాక్షన్. సో బోత్ ద ఇఫ్ సప్లయర్ వాంట్స్ టు రెడ్యూస్ ద లయబిలిటీ, హీ షుడ్ ఆల్సో రివర్స్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో అక్కడ యూ కెన్ క్యాచ్ సమ్ వీక్నెసెస్ ఇఫ్ దట్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్. ఓకే, సో ఇన్ దట్ కేస్ ఇక్కడ ఏమంటుందంటే వేరెవర్ సప్లయర్ బై ఎనీ ఛాన్స్, బై మిస్టేక్, డ్యూ టు రాంగ్ సెలెక్షన్ ఆఫ్ రేట్, రాంగ్ వాల్యుయేషన్, ఫర్ ఎనీ రీజన్, ఇఫ్ యూ హ్యాడ్ పేడ్ ఎక్సెస్ ట్యాక్సెస్ ఇన్ ద పాస్ట్ పీరియడ్, కరెంట్ మంత్లో ఒకవేళ అది తగ్గించాలంటే యూ కెన్ డూ దట్, రెడ్యూస్ ద అవుట్పుట్ లయబిలిటీ. దానికి కండిషన్ ఏంటంటే మళ్ళీ మ్యాచింగ్ అవ్వాలి. మ్యాచింగ్ ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ ఇప్పుడు జిఎస్టీలో ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ట్రాక్ అవుతుంది. ఇన్వాయిస్ డీటెయిల్స్ పెట్టారు కదా, నేను చెప్పాను కదా ఇందాక, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వాయిస్ వైజ్ డీటెయిల్స్ పెట్టాలని. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మ్యాచ్ అవుతుంది ఇందులో. ఈ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ ట్రాక్. సో విచ్ ఎవర్ ట్రాన్సాక్షన్ ప్రపోజ్ చేస్తున్నారో రెడ్యూస్ చేయాలి, ఆ రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఆ ట్రాన్సాక్షన్ మ్యాచ్ అవ్వాలి. తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రివర్స్ అయిపోతే యూ కెన్ రెడ్యూస్ ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. సరేనా? ఓకే, సో నా ఇప్పుడు ఇక్కడ సమ్మరీ ఆఫ్ ప్రొసీజర్. ఓకే, సో దెర్ ఆర్ అబౌట్ 5 రిటర్న్స్ విచ్ హ్యావ్ టు బి ఫైల్డ్ బై డిఫరెంట్ పర్సన్స్. ఒక రెగ్యులర్ రిజిస్టర్డ్ ట్యాక్సబుల్ పర్సన్ అయితే హీ హ్యాస్ టు ఫైల్ 4 రిటర్న్స్. మంత్లీ అయితే మనకు తెలుసు, యాన్యువల్ రిటర్న్ నేను చెప్పేశాను. ఫస్ట్ రిటర్న్ ఏంటిది? ఫస్ట్ రిటర్న్ ఏంటిదంటే ఇప్పుడు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, వాళ్ళకు 30 days విండో ఇచ్చారు. ఎందుకంటే మన మూడ్ తెలుసు గవర్నమెంట్కి, అట్లీస్ట్ ఈ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మన మూడ్ తెలుసు. అది ఏంటంటే ఒకసారి మీరు 20 lakhs రీచ్ అయిపోయిన తర్వాత మీరు యూ కంటిన్యూ యువర్ బిజినెస్, ప్రాబ్లం లేదు, మీరు సప్లై రిసీవ్ మొత్తం చేసుకోండి, కానీ 30 days లోపల మీరు అప్లై చేయాలి రిజిస్ట్రేషన్ అని కండిషన్ ఉన్నది. ఓకే, సో 29th day మన వాళ్ళు అంటూ 29th డేకి అప్లై చేస్తారు. సో లాస్ట్ 28 days అయిపోయిన సప్లై ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సో వితౌట్ రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ ఫస్ట్ రిటర్న్లో వేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రిటర్న్. ఓకే, అండ్ దెన్ ఫైనల్ రిటర్న్ ఈజ్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ యూ హ్యావ్ టు ఫైల్ ద ఫైనల్ రిటర్న్. సో దిస్ ఈజ్ అప్లికబుల్ టు రెగ్యులర్ ట్యాక్సబుల్ పర్సన్. అండ్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అయితే మంత్లీ రిటర్న్ ఫైల్ చేయాలి అండ్ ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేయాలి. నాన్ రెసిడెంట్ he has to file only the monthly return. And TDS and TCS, ఇక్కడ TDS అంటే ఇన్కమ్ ట్యాక్స్ లెక్క TDS కాదండి. this TDS is only by the government department. Okay, keep in mind currently కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంటే. సో this is basically 1% TDS which government departments have to do. సో అది నేను ఎలాబరేట్ చేస్తాను తర్వాత. TCS is e-commerce operator. ఓకే, కంపోజిషన్ సప్లయర్ క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. బై 18th of end of the quarter he has to file the quarterly return, 18th of next quarter. Okay, so due dates already చూసాము. 28th of each month which is monthly return, 18 days quarterly return. TDS ఏమో ఇది గవర్నమెంట్ కి అప్లికబుల్. ఓకే, if any one of you is giving service to government, just tell them by 10th. సర్వీస్ కూడా కాదు, ఒకవేళ మీ TDS వాళ్ళు డిడక్ట్ చేస్తే మీరు వెళ్ళి చెప్పుకోవాలి, నైనా నువ్వు వేయి, ఎందుకంటే అతను వేయకపోతే మీకు క్రెడిట్ రాదు. ఓకే, so by 10th of the month they have to file this return. తర్వాత ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ 13 days. ఓకే,
అండ్ యాన్యువల్ రిటర్న్ ఏమో 31st December పెట్టాడండి. వెరీ కన్వీనియంట్ డేట్ కదా. ఆఫ్టర్ ఆల్ దిస్ ట్యాక్స్ ఆడిట్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ 31st December యూ కెన్ డూ ఇట్. అండ్ క్యాన్సలేషన్ తర్వాత విత్ ఇన్ 3 months యూ హ్యావ్ టు ఫైల్ ద ఫైనల్ రిటర్న్. ఇవన్నీ ఉన్నాయి, మీకు వచ్చాము ఆల్రెడీ, హార్డ్ కాపీలో ఉండొచ్చు, చూసుకోవచ్చు. తర్వాత రిటర్న్స్, బోల్డ్ అనే రిటర్న్స్ ఉన్నాయి ఇందులో. ఐ హావ్ గివెన్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద రిటర్న్స్. కానీ ఇందులో మనకు మెయిన్ వచ్చేది GSTR 1, 2 and 3. తర్వాత కంపోజిషన్ వచ్చేటప్పటికి GSTR 4. ఓకే, సో GSTR 1A and 1, 2 మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది 2A అంటే ఇప్పుడు GSTR 1 వేస్తారు కదా, ఆ డీటెయిల్స్ అన్ని 2Aలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 1A అంటే తర్వాత రిసిపియంట్ కూడా పంపాలి కదా డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్ని 1Aలో పాపులేట్ అయిపోతాయి. ఓకే, సో GSTR 3 is monthly return and 3A is notice for default and then quarterly return. Okay, I will not go into all these details, మీరు చూసుకోవచ్చు, but I will go into the components. ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో అది చూద్దాము. తర్వాత ఇది GSTR 1 రిటర్న్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్. మీకు చెప్పాను కదా, there are about 13 tables in this return. ఓకే, ఇక్కడ ఒకటే రో కనిపిస్తున్నది, కానీ అక్కడ వెళ్తే ఇంత పెద్ద టేబుల్ కనిపిస్తుంది. ఓకే, సో దట్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ ద ఫార్మాట్ ఆఫ్ ఇన్వాయిస్. ఎగ్జాక్ట్లీ దట్ ఫార్మాట్ ఆఫ్ ఇన్వాయిస్. ఆ B2B ఇన్వాయిస్ ఏదైతే చేస్తారు కదా, ఆ B2B ఇన్వాయిసే అక్కడ కనిపిస్తుంది మీకు, విత్ స్మాల్ ప్లస్ అండ్ మైనసెస్, దట్స్ ఇట్. అదర్వైజ్ ఇవి మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ చక్కగా చేసుకుంటే అసలు మీకు ఇక్కడ ఇందులో ప్రాబ్లమే రాదు. ఇప్పుడు GST నంబర్, లీగల్ నేమ్, అగ్రిగేట్ టర్న్ ఓవర్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఫస్ట్ టైం వేయాలండి. ఇప్పుడు 1st July సెప్టెంబర్లో మీరు రిటర్న్ వేయాలి. ఫస్ట్ టైం సెప్టెంబర్లో వేసేటప్పుడు మీరు వేయాలి టర్న్ ఓవర్. దాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది అది. ఓకే, దాని తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు. కానీ GST నంబర్, లీగల్ నేమ్, అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆటో పాపులేటెడ్, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. తర్వాత 4th item taxable outward supplies made to registered persons including UIN holder. ఇది B2B సప్లైస్. ఇవన్నీ B2B సప్లైస్, ఇన్వాయిస్ లెవెల్ సప్లైస్. 2000, 3000 ట్రాన్సాక్షన్స్ ఫిల్అప్ చేసేటప్పటికి ఒకటే టేబుల్ అయిపోతుంది. అమ్మ, ఇంత పని చేసిన తర్వాత ఒకటే టేబుల్ వేసాను, మళ్ళీ ఇంకా 13 tables ఉన్నాయి, అది ఎప్పుడు చేయాలి? సో దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. సో తర్వాత taxable outward supplies for interstate supplies to unregistered persons 2.5 lakhs. ఇది ఒకటే చెప్తున్నా, దీస్ రిటర్న్స్ మీరు ఫైల్ చేస్తారు కదా, ఇది ఆన్లైన్ ఫైల్ చేయాలి. తర్వాత మీరు ఇది ఫైల్ చేసేటప్పుడు ఒక విషయం మైండ్లో పెట్టుకోవాలి. ఇది ఏంటంటే, ఈ వాట్ ఎవర్ డేటా యు ఆర్ గివింగ్, మషీన్స్ ఆర్ రీడింగ్. ఓకే, మషీన్స్ ఆర్ రీడింగ్. సో GSTN 15 digits, లాస్ట్ ఈజ్ ఎల్ బదులు T పెట్టేశారు, ఇక అయిపోయింది, అది ఎక్కడో వెళ్ళిపోతుంది దారి తప్పి. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్యురసీ ఆఫ్ డేటా. బికాజ్ ఓకే సరే, మా పక్కన ఆఫీసర్ ఉంటే ఏమో చేసుకోగలము, కానీ ఇది మషిన్, అసలు మషిన్ ఎవరికి తెలియదు, మళ్ళీ మీరే రికన్సైల్ చేయాలి. ఓకే, సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. తర్వాత 0 rated సప్లైస్ అండ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. ఏమైతే ఎక్స్పోర్ట్ సప్లైస్ ఉంటాయో అది సపరేట్గా టేబుల్లో పెట్టాలి. తర్వాత ట్యాక్సబుల్ సప్లైస్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అదర్ దెన్ 5 above. ఇవన్నీ ఇంట్రా స్టేట్ B2C ట్రాన్సాక్షన్స్. ఇది కన్సాలిడేటెడ్ ఫిగర్ ఇచ్చుకోవచ్చు, ఇందులో ప్రాబ్లమే లేదు అసలు. 1 figure యూ కెన్ గివ్ ఇట్. ఓకే, నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్ అండ్ నాన్ GST సప్లైస్, ఇది కూడా సపరేట్గా ఇవ్వాలి. చూసారా? సో హౌ కెన్ యూ డూ దిస్? ఓకే, దట్స్ వై ఐ సే ప్రీవియస్ సెషన్, అకౌంట్స్ అండ్ రికార్డ్స్ ఇన్ GST ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇన్ఫర్మేషన్ సపరేట్గా ట్రాక్ చేయడమే కాదు, క్వాంటిటీ వైజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి ఇక్కడ. అందుకనే ఫ్యాక్టరీ లెవెల్ కంట్రోల్ వెళ్ళిపోయింది. అతను ఏం చేస్తాడంటే, ఇన్వర్డ్ సప్లైస్, అవుట్వర్డ్ సప్లైస్ కంట్రోల్ ఉంటుంది అతని దగ్గర. సో 4 walls ఫ్యాక్టరీ లోపల ఏమవుతుందో అతనికి దాంతోనే తెలిసిపోతుంది. ఫ్యాక్టరీ లోపల రావడానికి అవసరం ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్. సో ఆల్ దీస్ డీటెయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు ట్రాక్ ఇట్. తర్వాత అమెండ్మెంట్స్, దిస్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్. నౌ ద అమెండ్మెంట్స్ 20th తర్వాత ఈమెయిల్స్ వస్తాయి చెప్పాను కదా, ఇవన్నీ మిస్ మ్యాచెస్ అయినాయి కదా, ఈ అమెండ్మెంట్స్ వచ్చి ఈ టేబుల్లో వేయాలి. అరే సరేలే వెళ్దాము, లాస్ట్ మంత్ రిటర్న్ వేసాం కదా, లెటర్ ఓపెన్ ద, ఇప్పుడు చేసినట్టు లెటర్ ఓపెన్ ద రిటర్న్, డూ ద రెక్టిఫికేషన్, ఫైల్ ఇట్ అగైన్, అది చేయలేరు. ఓకే, సో ఇది అమెండ్మెంట్ చేయాలంటే మీరు మళ్ళీ లాస్ట్ ట్యాక్స్ పీరియడ్స్ ఏమైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ తీసుకొని ట్రాక్ పెట్టుకొని దానికి అమెండ్మెంట్స్ ఇక్కడ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ the current regime. So each and every transaction has to be tracked.
ఓకే. సో తర్వాత హెచ్ఎస్ఎన్ వైస్ సమ్మరీ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ డాక్యుమెంట్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద ట్యాక్స్ పీరియడ్, ఇది నంబర్స్ పెట్టాలి అంతే. సో నో నీడ్ టు అప్లోడ్ ద డాక్యుమెంట్, నో నీడ్ టు స్కాన్ అండ్ అప్లోడ్ ద డాక్యుమెంట్స్. సో ఇన్సర్ట్తో మీ అసలు ఒక జిఎస్టీఆర్ 1 రిటర్న్ అయిపోతుంది. సో దెన్ జిఎస్టీఆర్ 2 మోర్ ఆర్ లెస్ సిమిలర్, బట్ ఇన్ అడిషన్ టు దట్ జిఎస్టీఆర్ 2లో ఏమవుతుందంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం వస్తుందండి, విపరీతంగా వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ రివర్స్ ఛార్జ్లో ఏమవుతుంది, రిసిపియంట్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. యూజువల్లీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో సప్లయర్ పే చేస్తాడు, కస్టమర్ నుండి కలెక్ట్ చేసుకొని సప్లయర్ గవర్నమెంట్కి పే చేస్తాడు. కానీ ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో గవర్నమెంట్ ఏం చేసింది, వద్దు 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 సప్లయర్ దగ్గర సప్లయర్ వరకు వెళ్ళకూడదు, నువ్వు రిసిపియంట్, నువ్వు అతనికి పే చేయకు, నువ్వు డైరెక్ట్ నాకు పే చేసేయని కండిషన్ పెట్టింది. సో దీస్ ఆర్ దోస్ సప్లైస్. సో రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీఆర్ 2లో వచ్చేటప్పటికి మీరు సపరేట్గా పెట్టాలి ఆ ట్రాన్సాక్షన్. తర్వాత ఆ ట్యాక్సెస్ ఏమో క్యాష్ పేమెంట్ చేయాలి, కంపల్సరీగా క్యాష్ పేమెంట్ చేయాలి. ఓకే. సో దీని ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ రివర్సల్ రీక్లెయిమ్ కూడా ఉన్నది. సో ఐ జస్ట్ టెల్ యూ వాట్ ఈస్ ఇట్. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీ దగ్గర హార్డ్ కాపీస్ ఉంటే చూసుకోండి. ఐ హ్యావ్ గివెన్ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. జూలై మంత్ ఏదైతే ఉన్నదో, జూలై మంత్ ట్రాన్సాక్షన్స్కి మేము రిటర్న్ వేస్తున్నాము, దాని ఇఫెక్ట్ చూసారా ఎక్కడి వరకు ఉన్నదో? 20th అక్టోబర్ వరకు ఉన్నది. ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్, అప్ టు 3 months, 90 days వరకు దాని ఇఫెక్ట్ ఉంటుంది. సో ఫర్ ద ట్రాన్సాక్షన్స్ పర్టైనింగ్ టు జూలై మంత్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇఫెక్ట్ ఆన్ టిల్ ద అక్టోబర్. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఆగస్ట్లో మొత్తం రిటర్న్స్ నేను చెప్పినట్టు రిటర్న్స్ వేసేస్తారు కదా, బై 31st August ఆ మిస్ మ్యాచెస్ అన్నీ రిపోర్ట్ అయిపోతాయి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సెప్టెంబర్ వచ్చే వరకు, బై సెప్టెంబర్ ఆఫ్ 20th యూ హ్యావ్ టు రెక్టిఫై దోస్ డిస్క్రిపెన్సీస్ ఇన్ యువర్ కరెంట్ మంత్లో డిస్క్రిపెన్సీస్ అన్నీ చేసేయాలి. సప్లయర్ ఒకవేళ ఒక రిటర్న్ అప్లోడ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సప్లయర్ ఈ మంత్లో రిటర్న్ అప్లోడ్ చేసేయాలి. అప్లోడ్ చేసేస్తే మిస్ మ్యాచెస్ ప్రీవియస్ మంత్ రెక్టిఫై అయిపోతాయి, కానీ కరెంట్ మంత్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో ఎనీవేస్ నౌ, so what happens after that? Sarele, we are very busy, so we don't know what has happened. Supplier is not cooperating or for any reason మీరు సెప్టెంబర్లో మీరు రెక్టిఫై చేయలేదు. ఒకవేళ సెప్టెంబర్లో రెక్టిఫై చేయకపోతే 20th అక్టోబర్ నెక్స్ట్ మంత్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సిస్టమే రివర్స్ చేసేస్తుంది. చూసారా, ఆటోమేటిక్గా యూ మైట్ హ్యావ్ ప్లాన్డ్ యువర్ వర్కింగ్ క్యాపిటల్, నా దగ్గర ఇంత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉన్నది కదా, నేను ఇంత ట్యాక్స్ పే చేయాలి కదా ఈ మంత్ అని మీరు అనుకోకుంటే 20th వరకు వెళ్తే ఈ ఆటో రివర్స్ వలన హఠకమని మీ ట్యాక్స్ మొత్తం పెరిగిపోతుంది. సో ఇట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ దిస్ మిస్ మ్యాచెస్. సో అందుకని నేను ఏం చెప్తున్నా, ఈ మిస్ మ్యాచెస్, మీ వ్యాట్ మిస్ మ్యాచెస్ ఈ టోటల్లీ డిఫరెంట్, స్కై డిఫరెన్స్. ఎందుకంటే ఇందులో ఆటో రివర్సల్ లేదు, జిఎస్టీలో ఆటో రివర్సల్ అవుతుంది కంపల్సరీగా, అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ట్యాక్సెస్. సో ఆటో రివర్సల్ గురించి మాట్లాడాను. తర్వాత 180 days ఆటో రివర్సల్ అయితే సిస్టమే చేసేస్తుంది బియాండ్ యువర్ కంట్రోల్. కానీ 180 days పేమెంట్ కండిషన్ ఉన్నది కదా, ఆ 180 days పేమెంట్ కండిషన్ ఏంటంటే రిసిపియంట్ ఉంటాడు కదా, రిసిపియంట్ పే చేయడు. సో 180 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్లో అతనే డిస్క్లోజ్ చేయాలి నేను పే చేయలేదని. ఓకే, అసలు అతను వన్స్ ఈ పుట్ దట్ ఫర్ దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అతను లయబిలిటీ అది whatever Sudhir has told, that the taxes plus the value of taxable supply, if they are not remitted, then automatically ఏమవుతుందంటే ఆ రిసిపియంట్లో మళ్ళీ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ రివర్స్ అయిపోతుంది. ఓకే, వాట్ ఎవర్ ఇన్పుట్ ట్యాక్స్ హీ హాస్ టేకెన్ ఎర్లియర్ దట్ గెట్స్ రివర్స్ ఇఫ్ హీ డజంట్ మేక్ ద పేమెంట్ టు దట్ సప్లయర్. దెన్ రెక్టిఫికేషన్ కూడా ఛాన్స్ ఉంది. సో యూ కెన్ రెక్టిఫై ఇన్ ద రిటర్న్స్. సో దే హ్యావ్ గివెన్ ద సపరేట్ టేబుల్స్ 9, 10, 11 అని నేను ఇందులో పెట్టాను, టేబుల్స్ కూడా పెట్టాను, మీ దగ్గర హార్డ్ కాపీ ఉంటే చూసుకోవచ్చు. ఈ టేబుల్స్లో యూ కెన్ రెక్టిఫై వాట్ ఎవర్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే కదా, సో నాట్ బికాస్ ఆఫ్ దిస్ మిస్ మ్యాచెస్, చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ అయితే ఎర్రర్స్ అయితే అవన్నీ యూ కెన్ రెక్టిఫై ఇన్ దీస్ రిటర్న్స్. ఓకే, తర్వాత ట్రాన్ 1 ఫార్మాట్ పెట్టాను. ఇక్కడ 12 tables ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ 12 tables. ఇందులో ఓన్లీ ఐ విల్ టెల్ యూ ఓన్లీ 2 rows. వన్ ఈజ్ ఫస్ట్ fourth line చూడండి, whether all the returns required under existing law for the period of 6 months immediately preceding the appointed date have been furnished. So attention, so whoever has not filed the return, for the purpose of carrying forward the return in your own interest, make sure you file the return for the last 6 months compulsory before 30th June. తర్వాత
amount of tax credit carried forward in the return filed under the, so whatever tax credit you want to carry forward, మీరు ఏదైతే tax credit మీకు కావాలో GSTలో అది మీరు చూసుకోవాలి ఈ రిటర్న్స్లో మొత్తం వస్తున్నదా లేదా ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఓకే, సో if something is not coming, for example C form దానివల్ల క్రెడిట్ రాకపోతే try to get those forms, ఎందుకంటే ఒకవేళ రాకపోతే GSTలో మీకు క్రెడిట్ రాదు, మళ్ళీ అది ఎప్పుడో ఒకసారి అసెస్మెంట్ అయిపోతే మళ్ళీ రీఫండ్ వస్తుంది, కానీ GSTలో మీకు రాదు. ఓకే, తర్వాత వేరే చాలా డీటెయిల్స్ ఉన్నాయి, సుబ్బారావు గారు ఆల్రెడీ హీ హెస్ బ్రీఫ్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్. సో తర్వాత పేమెంట్స్కి వచ్చేది, ఐ జస్ట్ బ్రీఫ్ యూ, టైమ్ ఇస్ వెరీ షార్ట్. సో లయబిలిటీ రిజిస్టర్ ఉన్నదండి. వాట్ ఈజ్ లయబిలిటీ రిజిస్టర్? ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే మీరు యూ టేక్ ఏ లోన్ ఫ్రమ్ బ్యాంక్ కదా, బ్యాంక్ నుండి లోన్ ఇస్తే మీ బుక్స్లో లయబిలిటీ దగ్గర కనిపిస్తుంది బ్యాంక్కి లోన్ రీపే చేయాలని, మరి బ్యాంక్ బుక్స్లో రిసీవబుల్ కనిపిస్తుంది. బ్యాంక్ దగ్గర రిసీవబుల్ మీ దగ్గర నుండి కనిపిస్తుంది, మీ దగ్గర పేయబుల్ కనిపిస్తుంది. లయబిలిటీ రిజిస్టర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ దిస్. ఇది లయబిలిటీ రిజిస్టర్ ఏంటంటే గవర్నమెంట్ మీ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్ దగ్గర. ఇఫ్ దే హ్యావ్ 1 crore assessees, they will have 1 crore liability registers, whereby whatever taxes are there, they will continuously debit to this liability register. సో ఇందులో ఈ లయబిలిటీ రిజిస్టర్లో కంట్రోల్ ఎవరిది ఉంటుంది? మీ కంట్రోల్ ఉంటుందా, గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుందా? ఓకే, both the assessees control and government control prevails. అసెసీ కంట్రోల్ ఎట్లా అంటే మీరు రిటర్న్ ఇస్తారు కదా, ఆ రిటర్న్ వల్ల ఏమైనా లయబిలిటీస్ జనరేట్ అవుతున్నాయి కదా, ఇవి వెళ్ళి మొత్తం ఇందులో ఎంట్రీస్ అవుతాయి, ఇందులో ఈ లయబిలిటీ రిజిస్టర్లో. సో అది కాకుండా మీ అసెస్మెంట్ అవుతుంది, మళ్ళీ స్క్రూటినీ అవుతుంది, మళ్ళీ వేరే ఏదో రకరకాల ప్రొసీడింగ్స్ నడుస్తుంటాయి కదా, ఆ ప్రొసీడింగ్స్ వల్ల ఏమైనా లయబిలిటీస్ అరైజ్ అయితే ఆ లయబిలిటీస్ అన్నీ వెళ్ళిపోయి లయబిలిటీ రిజిస్టర్లో అక్యుములేట్ అవుతుంది. సో వై ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇఫ్ యూ వాంట్ టు నో హౌ మచ్ ఈజ్ యువర్ లయబిలిటీ, మీరు జిఎస్టీను లాగిన్ చేసుకొని ఈ రిజిస్టర్ చూసుకోవాలి, అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ లాగిన్ చేసుకుని చూసుకుంటారు కదా, లోన్ ఎంత డ్యూ ఉన్నాము, బ్యాంక్ బుక్స్లో లోన్ ఎంత చూపిస్తున్నది. సిమిలర్లీ ఇట్ ఈస్ లైక్ దట్. ఇది కొత్త సిస్టమ్, ఈ సిస్టంలో మీకు కనిపిస్తుంది హౌ మచ్ యూ హ్యావ్ టు పే. ఒకవేళ పాజిటివ్ బ్యాలెన్స్ అంటే మీరు పే చేయాలి, జీరో అంటే మంచిది, నెగిటివ్ అంటే గవర్నమెంట్ పే చేయాలి. సో ఈ ఫిగర్స్ మీరు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, దెన్ యూ హ్యావ్ క్యాష్ లెడ్జర్. ఓకే, క్యాష్ మీరు క్యాష్ ఏదైతే పే చేస్తారో అది పోయి క్యాష్ లెడ్జర్లో డిపాజిట్ అవుతుంది. ఇట్ ఈజ్ లైక్ ఏ కరెంట్ అకౌంట్ వితౌట్ ATM కార్డ్. ఓకే, సో యూ కెనాట్ విత్డ్రా త్రూ ద ATM కార్డ్. సో యూ కెన్ జస్ట్ సీ దట్ అండ్ ఫీల్ హ్యాపీ. సో క్యాష్ లెడ్జర్ని తీసుకొచ్చారు. సిమిలర్ టు లయబిలిటీ రిజిస్టర్, యూ కెన్ సీ ద బ్యాలెన్సెస్ ఇన్ యువర్ క్యాష్ లెడ్జర్ కూడా. తర్వాత క్రెడిట్ లెడ్జర్. ఓకే, క్రెడిట్ లెడ్జర్ ఈజ్ ఆల్సో లైక్ ఏ క్యాష్ లెడ్జర్. ఇది డిఫరెన్స్ ఏంటంటే క్యాష్ లెడ్జర్లో ఎవరు డిపాజిట్ చేస్తారు? ఆఫీసరా? ఇది ఒకటే లెడ్జర్, మీరు డిపాజిట్ చేయాల్సింది, ఎందుకంటే ఇది క్యాష్ కాబట్టి వాళ్ళు డిపాజిట్ చేయరు. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్లో ఇట్ విల్ కమ్ త్రూ GSTR1 అండ్ GSTR2. అక్కడ నుండి ఎంట్రీస్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీస్ చేయాల్సింది అవకాశమే లేదు. ఓకే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి మీకు క్రెడిట్ లెడ్జర్లో ఫైనల్గా ఏమైనా క్రెడిట్ వచ్చేస్తే అది ఫ్రీ క్రెడిట్ అండి. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఏ బ్యాంక్ బ్యాలెన్స్. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ విచ్ ఎవర్ వే పాసిబుల్ ఫర్ పేయింగ్ యువర్ అవుట్పుట్ ట్యాక్సెస్. ఓకే, ఇందులో క్యాష్తో మీరు ట్యాక్స్ కూడా కట్టుకోవచ్చు, ఇంట్రెస్ట్ కూడా కట్టుకోవచ్చు, కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో ఓన్లీ ట్యాక్స్ కట్టాలి. ఓకే, ఇంట్రెస్ట్ పెనల్టీస్ ఏం కట్టలేము, ఓన్లీ ట్యాక్స్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్. ఓకే, ఇంట్రెస్ట్ పెనల్టీస్ ఏమైనా కట్టాలంటే మళ్ళీ జేబుతో క్యాష్ పెట్టి యూ హ్యావ్ టు పే త్రూ దట్ క్యాష్. సో ఇక్కడ చెప్పాను కదా, లయబిలిటీ లెడ్జర్లో వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ ప్రొసీడింగ్స్ వాట్ ఎవర్ లయబిలిటీస్ అరైజ్ అవుతాయో అవన్నీ వెళ్ళి లయబిలిటీ లెడ్జర్లో అక్యుములేట్ అవుతాయి. సో అది కాకుండా ఇంట్రెస్ట్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఇట్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్, బికాజ్ ఆటో రివర్సల్ అయినప్పుడు సిస్టమే క్యాల్కులేట్ చేసేస్తుంది. ఇట్ విల్ నో ద డేట్ వెన్ యూ హ్యావ్ ఫైల్ ద రిటర్న్, ఇట్ విల్ నో ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మీకే తెలియదు మీ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని సిస్టమ్కి తెలిసి ఉంటుంది, ఎందుకంటే యు ఆర్ గివింగ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. అక్కడ ఇన్వాయిస్ లెవెల్ డీటెయిల్స్ అంటే ఇవే, ఇన్వాయిస్ నంబర్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్, ఓకే, గూడ్స్, రేట్, వాల్యూ, ఇవే.
ఈ బేస్ చేసుకొని సిస్టమే క్యాలిక్యులేట్ చేస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలో. ఓకే, ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది వెళ్ళి మొత్తం లయబిలిటీ రిజిస్టర్లో అక్యుములేట్ అవుతాయి. రైట్, చూసుకోవాలి. సో థింగ్స్ ఆర్ బియాండ్ యువర్ కంట్రోల్, చూసుకుంటే తెలుస్తుంది. ఓకే, సో తర్వాత మీకు ఆప్షన్ ఉన్నది. ఇప్పుడు మీకు వాట్ డూ యూ హ్యావ్, లయబిలిటీ రిజిస్టర్ అయితే మీ లయబిలిటీస్ పే చేయాల్సింది. ఇప్పుడు మీ దగ్గర క్యాష్ లెడ్జర్ ఉన్నది, ఇంకా క్రెడిట్ లెడ్జర్ ఉన్నది. యూ కెన్ యూజ్ ద క్రెడిట్ లెడ్జర్ అండ్ క్యాష్ లెడ్జర్ టు పే యువర్ లయబిలిటీస్. ఇప్పుడు ఏ ప్రియారిటీలో యూజ్ చేయాలి, దట్ ఆప్షన్ హ్యాస్ బీన్ గివెన్. ఓకే, బట్ మై సజెషన్ ఈజ్ యూ యూజ్ ఇన్ ద priority of credit ledger. First you exhaust credit ledger and then go for the cash ledger, because cash ledger లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే యూ కెన్ క్లెయిమ్ ద రీఫండ్. రిటర్న్లోనే రీఫండ్ తీసుకోవచ్చు. అది కూడా ఎట్లా పెట్టాడో నాకు అర్థమవుతలేదు. రిటర్న్ యూ కెన్ క్లెయిమ్ ద రీఫండ్ ఇన్ జిఎస్టీ త్రూ ద రిటర్న్. కానీ ఏమైనా అమౌంట్ రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే నెక్స్ట్ మంత్ రిటర్న్ డ్యూ డేట్ వచ్చేసింది కదా, సో దానికి ట్యాక్సెస్ కట్టాలి. మరి ఎవరు తీసుకుంటారండి రీఫండ్? మళ్ళీ తీసుకోవాలి. రీఫండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పే చేయాలి. సో హీ హాజ్ పుట్ దట్ ఆప్షన్ ఇన్ మంత్లీ రిటర్న్. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్, మీ ఒకవేళ మీ రిటర్న్ వ్యాలిడ్ ఉంటుందో ఇన్వాలిడ్ ఉంటుందో ఎక్కడ చూసుకోవాలంటే మీ లయబిలిటీ రిజిస్టర్ బ్యాలెన్సెస్ చూసుకోవాలి. పాజిటివ్ ఉన్నదా నెగటివ్ ఉన్నదా. ఒకవేళ పాజిటివ్ ఉంటే ₹1 కూడా బ్యాలెన్స్ ఉంటే రిటర్న్ వ్యాలిడ్ అవుతుంది. సో ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యూ షుడ్ మేక్ షూర్ దట్ ఈస్ ఐదర్ 0 ఆర్ నెగటివ్. ఎందుకంటే నేను చెప్పాను కదా, గవర్నమెంట్కి అసలు ప్రాబ్లమే లేదు. ఇట్ ఈస్ వాచింగ్ లైక్ ఏ బిగ్ బ్రదర్. సో ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద రిసిపియంట్. హీ విల్ లూజ్ ఇట్. యువర్ బిజినెస్ పార్ట్నర్ విల్ లూజ్ ద క్రెడిట్స్. సో ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బిజినెస్, యూ షుడ్ మేక్ షూర్ లయబిలిటీ రిజిస్టర్లో అసలు ఏం బ్యాలెన్స్ ఉండకూడదు, పాజిటివ్ బ్యాలెన్సెస్. తర్వాత క్యాష్ లెడ్జర్ అండి. సో క్యాష్ లెడ్జర్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. యూనో ఇందులో చెప్పాల్సింది ఒక ఓన్లీ 2 థింగ్స్ ఉన్నాయి. అది ఏంటంటే, వన్ ఈజ్, సో ఈ క్యాష్ లెడ్జర్ క్రెడిట్స్ అన్ని యూ హ్యావ్ టు మేక్ త్రూ ఆన్లైన్ బ్యాంకింగ్. ఓకే, ఆన్లైన్ బ్యాంకింగ్. క్యాష్ ఏమైనా పే చేయొచ్చా అని అడిగితే అప్ టు 10,000 రూపీస్ పే చేయొచ్చు. ఓన్లీ అప్ టు 10,000 రూపీస్ యూ కెన్ పే ద క్యాష్. అదర్ దెన్ 10,000 రూపీస్ యూ కెనాట్ పే ద క్యాష్. ఓకే, నౌ ఇప్పుడు రేడ్ అయింది, ఎన్ఫోర్స్మెంట్ అయింది, సర్వే అయింది, సో దే గాట్ ద క్యాష్. అప్పుడు అది మీరు చెప్పారు కదా, మరి 10,000 ఉన్నది, మరి అది లక్షలు వచ్చినాయి, అది హౌ టు డిపాజిట్. అందులో ఆప్షన్ ఇచ్చాడు. ఇఫ్ ద క్యాష్ ఈజ్ డిస్కవర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ రేట్, సర్వే ఆర్ ఎన్ఫోర్స్మెంట్, దట్ క్యాష్ కెన్ బి డిపాజిటెడ్ ఈవెన్ మోర్ దెన్ 10,000 రూపీస్. రైట్, సో ఇందులో చాలాన్ కూడా ఉన్నది. ఈ చాలాన్ ఈజ్ డిఫరెంట్. ఈ చాలాన్ ఏంటంటే అన్పెయిడ్ చాలాన్. ఓకే, అన్పెయిడ్ చాలాన్. ఫస్ట్ ఏం చేయాలంటే, ప్రొసీజర్ ఏంటంటే, మీరు జిఎస్టీఎన్కి వెళ్ళి ఫస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ ద చాలాన్ అండ్ దెన్ మేక్ ద పేమెంట్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అక్కడనే ఆగకూడదు. అరే చాలాన్ జనరేట్ అయిపోయింది కదా, మళ్ళీ అయిపోయింది కదా నా పని అని అనుకోకూడదు. సో దానికి పేమెంట్ కూడా ఉంటుంది. సో దెన్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు మేక్ ద పేమెంట్. సో యూ కెన్ యూజ్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్, త్రూ ఆథరైజ్డ్ బ్యాంక్స్. ఇక్కడ సర్వీస్ ట్యాక్స్లో కరెంట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్, మీరు ఒకసారి చాలాన్ పే చేస్తే 1 వీక్ తర్వాత అప్డేట్ అవుతుంది. దెన్ దట్ రిటర్న్ విల్ రికగ్నైజ్ దట్ చాలాన్. కానీ ఇందులో ఇన్స్టంట్ డెబిట్స్ ఉంటాయి, బికాజ్ ఇట్ హ్యాపెన్స్ త్రూ ఆథరైజ్డ్ బ్యాంక్స్. ఓకే, సో యూ కెన్ యూజ్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్. చాలా అవసరం పడుతుందండి. ఇఫ్ యూ వాంట్ క్రెడిట్ కార్డ్ యూ టేక్ ఇట్ నౌ, బికాజ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ నౌ ఇన్ జిఎస్టీ. ద రీజన్ ఈజ్ బికాజ్ మీకు వర్కింగ్ క్యాపిటల్ షార్టేజ్ చాలా వస్తుంది, ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, అసలు మీరు యూనో ఇఫ్ యూ వాంట్ టు బై వెహికల్ యూ షుడ్ లూజ్ దట్, గో ఫర్ పేయింగ్ ద ట్యాక్సెస్. ఎందుకంటే ట్యాక్సెస్ పే చేయకపోతే ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు సఫర్ ఈస్ ద రిసిపియంట్. ఉన్నది కదా, నెట్ బ్యాంకింగ్ ఉండదా? నెట్ బ్యాంకింగ్ ఉన్నది కంపల్సరీ. సో తర్వాత ఓటీసీ, ఓవర్ ద కౌంటర్ కూడా పే చేసుకోవచ్చు. ఓవర్ ద కౌంటర్ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ మీరు జిఎస్టీఎన్లో వెళ్ళి మీ జిఎస్టీఎన్ ఐడి మొత్తం ఇచ్చుకొని చాలాన్ జనరేట్ చేయాలి. ఆ చాలాన్ తీసుకువెళ్ళి బ్యాంక్లో ఇస్తే యూ కెన్ పే అప్ టు 10,000 రూపీస్. ఓకే, అది ఇచ్చిన తర్వాత బ్యాంక్లో సిఐఎన్ నంబర్ జనరేట్ అవుతుంది. అది సిఐఎన్ నంబర్ జనరేట్ అయితేనే మీ పేమెంట్ అయినట్టే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సిఐఎన్ నంబర్ రాకపోతే అసలు మీరు బ్యాంక్ని చంపేయాలి ఆ సిఐఎన్ నంబర్ వచ్చే వరకు. ఎందుకంటే ఎవరు ఏం చేయలేరు, యూ కెనాట్ ఫైల్ ఇట్. మీ క్యాష్ లెడ్జర్లో అసలు క్రెడిటే రాదు. ఓకే, సిఐఎన్ నంబర్ ఈజ్ కంపల్సరీ. అందులో ఆప్షన్ కూడా పెట్టాడు,
అది ఆప్షన్ ఏమున్నదంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ద అమౌంట్ ఈజ్ డెబిటెడ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఇఫ్ CIN నెంబర్ ఈజ్ నాట్ జనరేటెడ్ దెన్ దెర్ ఈజ్ ఎ సపరేట్ ఫామ్ త్రూ విచ్ యూ హ్యావ్ టు అప్లై. సో ఆప్షన్ కూడా ఉన్నది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అవుతాయి, ఐఎమ్ టెల్లింగ్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఇది ఒక ఫార్మాట్ పెట్టాను, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఐ హ్యావ్ సమ్ యాక్సెస్ టు దిస్ సిస్టమ్. సో అక్కడ నుండి ఎక్స్ట్రాక్ట్ పెట్టి నేను ఐ జస్ట్ పుట్ ఇన్ హియర్. యూ కెన్ టేక్ ఏ లుక్ అట్ ఇట్. సో CGST కోడ్ ఉన్నది, IGST కోడ్ ఉన్నది, సెస్, ఢిల్లీ GST, ఆల్ దీస్ డీటెయిల్స్ ఆర్ గివెన్. ఇవన్నీ ఫిల్అప్ చేసుకున్న తర్వాత కింద వచ్చి పేమెంట్ మోడ్స్ అని అడుగుతాడు. పేమెంట్ మోడ్స్లో ఈ పేమెంట్ ఓవర్ ద కౌంటర్ NEFT. ఓకే, సో ఇవన్నీ పేమెంట్స్ మోడ్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు సెలెక్ట్ ద బ్యాంక్. ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ ద చాలాన్ క్లిక్ చేస్తే చాలాన్ జనరేట్ అయిపోతుంది. అది తీసుకువెళ్ళి బ్యాంకర్కి ఇచ్చేయాలి. ఓకే, ఆ బ్యాంకర్కి ఇచ్చేస్తే ద మూమెంట్ హీ మేక్స్ ద పేమెంట్ CIN నెంబర్ జనరేట్ అయిపోతుంది. సో అది పట్టుకొచ్చి యూ షుడ్ ఫైల్ ఇట్ బికాస్ ద రీజన్ ఈజ్ ఇమీడియట్లీ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది క్యాష్ లెడ్జర్లో. ఓకే, సో వన్ క్వశ్చన్ ఈజ్ ఓకే, ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద టౌన్, కెన్ ఎనీవన్ ఆన్ మై బిహాఫ్ మేక్ ద పేమెంట్? ఓకే, సో దట్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్. రెండే ఆప్షన్స్ ఇచ్చాడండి GSTNలో. వితౌట్ లాగింగ్ ఇన్ యూ కెన్ డూ ద టూ థింగ్స్. వన్ ఈజ్ న్యూ రిజిస్ట్రేషన్, వన్ ఈజ్ పేమెంట్. సో మిగతా అన్ని యూ హ్యావ్ టు లాగిన్. సో వితౌట్ లాగిన్ యూ కెన్ డూ దిస్ థింగ్స్. సో ఎనీవన్ కెన్ మేక్ ద పేమెంట్ ఆన్ యువర్ బిహాఫ్. ఫర్ దెమ్ ద టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ వుడ్ బి జనరేటెడ్. సో దెర్ ఈస్ అ ప్రాసెస్ ఫర్ దట్. సో క్రెడిట్ లెడ్జర్ వచ్చేటప్పటికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దీనిలో క్రెడిట్ అవుతుంది. కంపోజిషన్ డీలర్కి, సో ఎవరైతే కంపోజిషన్ స్కీమ్లో వెళ్తున్నారో 1 జూలై తర్వాత కంగారు పడద్దు. అరే నాకు క్రెడిట్ లెడ్జర్ రాలేదు ఎందుకని. కంపోజిషన్కి రాదు. ఎందుకంటే హూ ఎవర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాళ్ళకి ఈ లెడ్జర్ వస్తుంది. హూ ఎవర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాళ్ళకి రాదు. కంపోజిషన్ డీలర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అందుకనే అతనికి క్రెడిట్ లెడ్జర్ రాదు. 75 లక్షలు దాటిపోతే ఆటోమేటిక్గా ఈ లెడ్జర్ యాక్టివేట్ అయిపోతుంది. రిపీట్. ఓకే, ఆర్డర్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ అదర్ డ్యూస్. ఓకే, ఈ ఆర్డర్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. సో మీరు ఒకవేళ లయబిలిటీస్ డ్యూ ఉంటే ఫస్ట్ పాతయి క్లియర్ చేయాలి. పాతయి క్లియర్ చేసుకుంటూ వస్తూ తర్వాత లేటెస్ట్ క్లియర్ చేయాలి. ఓకే, అందులో కూడా ఫస్ట్ మీరు మీ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఏముంటుందో అది క్లియర్ చేయాలి ఫస్ట్. ఓకే, దాని తర్వాత మీ డిమాండ్స్ ఏమైనా వస్తాయి కదా అవి క్లియర్ చేయాలి. ఓకే, కంపల్సరీగా ఫస్ట్ యూ హ్యావ్ టు క్లియర్ యువర్ లయబిలిటీస్ అండ్ దిస్ థింగ్. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్, పాసింగ్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. ఇది ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో దిస్ క్రైటీరియా వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఇప్పుడు మీకు ఇన్వాయిస్ రూల్స్లో ఒకటి ఉన్నదండి, ద పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. ఎప్పుడు పే చేయాలి ట్యాక్సెస్? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్ అని ఉన్నది. ఓకే, సో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ప్రకారం మీరు ట్యాక్స్ పే చేయాల్సిందే. మీ రిసిపియంట్ దగ్గర నుండి డబ్బు వచ్చిందా లేదా అది అనవసరం, ఇప్పుడు కూడా ఉన్నది ఆ సిస్టమ్. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ద మూమెంట్ యూ పే ద ట్యాక్సెస్, లా ఈజ్ అజ్యూమింగ్ దట్ ద ట్యాక్స్ ఇన్సిడెన్స్ హ్యాస్ బిన్ పాస్ టు హిమ్. అంటే అతను పే చేసినట్టే. ఇట్ ఈస్ లైక్ యాజ్ ఇఫ్ హీ హెస్ పేడ్ దో హీ హ్యాస్ నాట్ పేడ్. అది ప్రూవ్ చేయాలంటే మీరు ప్రూఫ్ చేయాలి. లెస్ దెన్ 2 lakhs మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మోర్ దెన్ 2 lakhs చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ కావాలి. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ యూటిలైజేషన్ ఇట్ ఈస్ లైక్ దట్. సో IGST కెన్ బి యూజ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ ప్రియారిటీ. అంటే ఈ ప్రియారిటీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కూడా అవసరం ఉండదు. ఎందుకంటే మీకు ఎలక్ట్రానిక్ లెడ్జర్స్లో ఇవన్నీ వచ్చేస్తాయి. IGST క్రెడిట్, CGST, SGST క్రెడిట్ వచ్చేస్తాయి. మీరు పే చేస్తారు కదా, జనరేట్ చేస్తారు కదా GSTR3 చాలాన్లో, ఆటోమేటిక్గా ఇట్ విల్ పిక్ ఇట్ అప్. బికాజ్ సిస్టంలో లాజిక్ ఉంటుంది. యాజ్ పర్ దట్ లాజిక్ ఇట్ విల్ పిక్ ఇట్ అప్. జస్ట్ టు రిమూవ్ ద కన్ఫ్యూజన్ ఇట్ ఈస్ దేర్. సో ఇన్ దిస్ లాజిక్ ఓన్లీ యూ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే CGST, SGSTకి వాడలేము. అంటే మీరు మీ వర్కింగ్ క్యాపిటల్ ప్లాన్ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర SGST క్రెడిట్స్ ఉన్నాయి చాలా, CGST లయబిలిటీ ఉందనుకోండి, యూ కెనాట్ యూజ్ దట్ SGST. అరే నా దగ్గర ఉన్నది కదా క్రెడిట్, బ్యాంక్లో డబ్బులు లేకుంటే ఏమవుతుంది, ప్రాబ్లం లేదు కదా అని అనుకోకూడదు. సో యూ కెనాట్ యూజ్ ద SGST ఫర్ CGST. ఓకే, CGST, SGST యూజ్ చేయలేము. అది సెంట్రల్ ఖాతాలో వెళ్ళిపోయింది, SGST స్టేట్లో వెళ్ళిపోయింది. సెంటర్ స్టేట్కి ఇవ్వదు, స్టేట్ సెంటర్కి ఇవ్వదు. ఓకే,
తర్వాత డిఫాల్ట్ ఇన్ డిలే ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ 18% పెట్టాడు. ఫెయిల్యూర్ టు పే ద ట్యాక్స్ 18%. అండ్ అన్డ్యూ క్లెయిమ్, ఎక్సెస్ ఆఫ్ క్లెయిమ్, ఇది ఆటో రివర్సల్ నేను చెప్పాను కదా, ఇందులో ఆటో రివర్సల్ అయితే 24% పెట్టాడండి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ ఇట్ ఈస్ ఓన్లీ 6% అండ్ 9%. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ దిస్ పేమెంట్ ఇట్ ఈస్ 18% అండ్ 24%, 2% per month, huge interest. Okay, so sir, I'm almost done now. 5 minutes. 5 minutes. Okay, so TDS, who shall deduct the TDS? Right now, TDS is to be deducted only by the government department. మీరు ఏమైనా కాంట్రాక్ట్ పని చేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళతో, సో యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ 10th of the month. అక్కడ యునో దేర్ ఇస్ సమ్ డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అని ఉంటాడు, DDO. సో యూ షుడ్ కీప్ హిజ్ నంబర్ ఆల్వేస్ టు మేక్ షూర్ విత్ ఇన్ ద 10th హీ విల్ ఫైల్ ద రిటర్న్. ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ఇంట్రెస్ట్ వచ్చని అసలు వాళ్ళు లెక్క పెట్టరు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఫైల్ చేస్తేనే మీకు క్రెడిట్ వస్తుంది, అందుకనే. సో దెన్ ఆల్ సప్లైస్ ఆర్ కవర్డ్ అండ్ 1% చొప్పున డిడక్ట్ అవుతుంది. అండ్ డిడక్షన్ షెల్ బి మేడ్ ఇఫ్ టోటల్ వాల్యూస్ ఆఫ్ సప్లైస్ అండర్ కాంట్రాక్ట్ ఎక్సీడ్స్ 2.5 lakhs. సో ఏమైనా కాంట్రాక్ట్ ఉన్నదా గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెస్ దెన్ 2.5 lakhs ఏమైనా ఉంటుందా? 2.5 lakhs ఎక్కడో వెళ్ళిపోతుంది. ఓకే, సో ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్, ఇది ఈ-కామర్స్ ఆపరేటర్. ఐ జస్ట్ గివ్ యూ ఎ బ్రీఫ్, ఇట్ మే బి రిలవెంట్ టు యూ బికాజ్ you have a small mobile shop, let's say, you know, your client, he is supplying through e-commerce operator. Okay, Flipkart, Amazon. ఇప్పుడు కన్సిడరేషన్ ఉంటుంది కదా దానికి, అది ఈ-కామర్స్ ఆపరేటర్ నుండి రూట్ అయ్యి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ లైక్ యూ అండ్ మీ, వీ విల్ పే టు అమెజాన్ అండ్ ఆఫ్టర్ దట్ అమెజాన్ విల్ క్రెడిట్ ఇన్ టు ద సెల్లర్స్ అకౌంట్. సో అటువంటప్పుడు ఏమవుతుందంటే ఈ-కామర్స్ ఆపరేటర్ మీద ఆబ్లిగేషన్ ఉన్నది. సో మొత్తం అతనికి ఇవ్వకు, అందులో 1% డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ 99% ఇవ్వు మనీ. సో ఇట్ ఈస్ లైక్ దట్. సో TCS is applicable only for e-commerce operator, not for normal business people. Only for e-commerce operator, whenever he is making the payment to the seller, then he has to deduct 1% and then he has to make. ఇవన్నీ వచ్చి క్యాష్ లెడ్జర్లో రిఫ్లెక్ట్ అయితే మొత్తం. ఓకే, సో రేట్ ఈజ్ అగైన్ 1%. Okay, that's it from my end on TDS and TCS. So after that, we'll go for the questions. Okay, thank you. Thank you, sir. Now I request Sri J.S. Karunendra, Chairman, Indirect Taxes Committee, to present a memento to Irshad Mohammed. I request Malleshwar Gupta from Tally Solutions to occupy the dais. I request Atkura Anjaneyulu Garu to present a bouquet to Mallikarjun Gupta, Malleshwar Gupta. I request Sri Malleshwar Gupta to present his presentations. Just please ఇది సారా ఇదిగా మీరు పెట్టేసారు.
దీనికి ఎక్కడుందో So let us listen to Mr. Malleshwara Gupta. So, early good evening to Vijayawada, early good evening to all. So, this is my again challenging for me to make you yourself wake up at the same time myself, self-assessment. So, పొద్దుటి నుంచి చాలామంది పెద్దలు చాలా రకాలుగా జిఎస్టీ మనకు మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. సో డెఫినెట్గా మనం పాటించాలి. అది సేమ్ టైం అది ఏ విధంగా పాటించాలి అనేది డెఫినెట్గా జిఎస్టీ అనేది పూర్తిగా టెక్నాలజీ బేస్ మీద డిపెండెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు. కాబట్టి మనం డే 1 నుంచే మేల్కొన్నాము. డే 1 నుంచి మేల్కొనాలంటే ఈ రోజు నుంచే మనం తప్పనిసరిగా ఏవైతే జాగ్రత్తలు చెప్పారో ఆ జాగ్రత్తలను కూడా పాటించాల్సింది. రిలేటెడ్ టు అకౌంట్స్ కానీ, రిలేటెడ్ టు ఇన్వెంటరీ కానీ, రిలేటెడ్ టు స్టాట్యూటరీ మెయింటెనెన్స్ కానీ, మీరు ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ వీఆర్ ఆల్ కమింగ్ ఇన్ టు ద వన్ ప్లాట్ఫామ్ నౌ, జిఎస్టీ ప్లాట్ఫామ్, ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ కండిషన్స్ లైక్ పెట్రోల్, డీజిల్ ఆర్ ఎనీ హ్యూమన్ ఆల్కహాల్. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ అస్ బిలాంగ్స్ టు అప్లికబుల్ ఫర్ జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్స్. ఇందులో ఎంతమంది వ్యాట్ రిజిస్టర్డ్ డీలర్స్ ఉన్నారండి? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ సార్. ఆల్ ఆర్ వ్యాట్ రిజిస్టర్డ్ డీలర్స్, రైట్ సార్? సో పొద్దుటి నుంచి చాలా టాపిక్స్ కవర్ అయినాయి మనకి. వెరీ ఫ్యూ టాపిక్స్ విచ్ వాజ్ నాట్ కవర్డ్. సో ఇన్ ద జిఎస్టీ రిజైమ్, ఇన్ ద జిఎస్టీ ఎరాలో సప్లయర్ ఈజ్ అ కింగ్. అంటే మనకి మన సప్లయర్ కింగ్, మన కస్టమర్కి మనం డెఫినెట్గా కింగ్. సో అల్టిమేట్లీ వీఆర్ ద కింగ్ మేకర్స్. సో నో బడీ ఈజ్ ఇన్ ద లూజర్స్, ఎవ్రీబడీస్ ఆర్ విన్ విన్ సిచ్యువేషన్. డెఫినెట్గా శ్రీమంతుడు సినిమా కలెక్షన్ ఎంత వచ్చిందో డెఫినెట్గా మన మోడీ గారికి జీడీపీ కలెక్షన్ అంత రావాలి జీడీపీ ద్వారా. సేమ్ టైం మన జీడీపీ ఇంప్రూవ్ అవ్వాలి. ఎండ్ యూజర్గా మనం కూడా డెఫినెట్గా జీడీపీ పెరగడంతో ఎండ్ యూజర్కి మనం కూడా బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలి సార్ డెఫినెట్గా జీడీపీ వల్ల. ఎందుకంటే సార్ ఇది మనం చాలా సీరియస్గా తీసుకొస్తున్న అంశం అండి. సిన్స్ ఇండిపెండెన్స్, 70 years of our independence, this is the first time it is applicable for all. It is replacing all indirect taxes. 2009లో మనకి వ్యాట్ 4% నుంచి 5%కి వచ్చింది. అప్పుడు చాలా ప్యాన్ సిచ్యువేషన్. 2011లో వ్యాట్ 12.5% నుంచి 14%కి వచ్చింది. దీస్ ఆర్ ఆల్ వెరీ స్మాల్ అమెండ్మెంట్స్. కానీ ఇప్పుడు జరగబోయేది అక్రాస్ ఇండియా 29 states and 7 union territories are following the same structure, one tax, one nation, one market. సో కాబట్టి ఇంతకుముందు చూస్తే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, మాన్యువల్ ఇంటర్వెన్షన్. నౌ మిషన్, రోబో 3, రోబో 2. సో డెఫినెట్గా మన ఇంటర్వెన్షన్ లేదు కాబట్టి ఏవైతే సార్ చెప్పారో డెఫినెట్గా సిస్టమ్ ఇంటర్వెన్షన్ కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్. వితౌట్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ వీ విల్ బి ద బిగ్గెస్ట్ లూజర్స్ ఇన్ ద మార్కెట్. అలాగే లెట్ మీ కమ్ టు ద సబ్జెక్ట్. ఇన్ ద జిఎస్టీలో చూస్తే కనుక సార్ చాలా ఫామ్స్ చెప్పారు. ఇంతకుముందు మనకి రకరకాలుగా ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని చాలా మనకు తెలుసండి. ఇప్పుడు రేపు జిఎస్టీ వచ్చిన తర్వాత ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ డేట్కి ఏ ఫామ్, ఫామ్ నెంబర్ 1, ఫామ్ నెంబర్ 2, ఫామ్ నెంబర్ 3, ఫామ్ నెంబర్ 6, అగైన్ ఫామ్ నెంబర్ 9, ఇలా రకరకాల ఫామ్స్ ఉన్నాయి. సేమ్ టైం రివర్సల్ చార్జెస్, ద సేమ్ టైం నాన్ ఎలిజిబుల్ ఐటమ్స్, అండ్ అగైన్ సో మచ్ ఆఫ్ లా ఈజ్ కాంప్లికేటెడ్ ఇన్ ద సిస్టమ్. సో కంప్లీట్లీ సిస్టమ్ డ్రివెన్ లా అండ్ కంప్లీట్లీ లైక్
Right. Which is already covered, one tax, one nation. GST is replacing all 17 types of indirect taxes, and it is a completely destination-based consumption of goods and services, mandatory to invoice level matching details of regular dealers, seller to upload invoice, buyer to accept the invoice, and give and take policy. Same time, buyer gets the input credit only if seller pays the tax, and technology is a must. Let us get into the technology mode. చూద్దాం సార్ ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా. జూలై 1 నుంచి మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం అంటారా? ఎంతమంది రెడీగా ఉన్నారు సార్? రైట్. సో మీ యొక్క ఉత్సాహమే నాకు ఎనర్జీ ఇస్తుంది. సో లెట్ us గెట్ ఇంటూ వన్ మోర్, సూపర్ కార్స్ లిమిటెడ్. వీఆర్ ఆల్ ఇంటూ సూపర్ కార్స్ లిమిటెడ్. మనకి రెగ్యులర్గా మన యొక్క సప్లైస్ నుంచి స్టాక్ వస్తూ ఉంటుంది. సో జిఎస్టీలో మనం ముందుగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని టెర్మినాలజీస్ కూడా చేంజ్ అయినాయి. ఇంతకుముందు సేల్స్ అనేవాళ్ళం, ఇప్పుడు ఏమన్నా సార్? సేల్స్ని అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, పర్చేజెస్ని ఇన్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. రైట్. సో ఇఫ్ యూ సీ ద, ఇంతకుముందు మనకు బుక్ కీపింగ్ అని చెప్పి ఉండేది మాన్యువల్గా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇన్వర్డ్ సప్లైస్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఇన్వర్డ్ సప్లైస్ రిజిస్టర్ ఈజ్ గోయింగ్ టు క్యారీ ఆల్ అవర్ ఇన్వర్డ్ సప్లైస్ ఆఫ్ like purchases. Same time our customer is RJ Automobiles, for example. So we are selling some transactions, we are doing some transactions in the inward as well as outward. So July 1st కనుక మనకి ఇంప్లిమెంట్ అయితే మనం ఎప్పటికి మేల్కొనాలండి? ఆగస్ట్. దేని సార్ ఆగస్ట్ 10th మేల్కోకపోతే ఏమవుతుంది మనకి? అగైన్ సిస్టమ్ లాక్. సో అందుకోసం ఏం చేయాలంటే ఆగస్ట్ 10th వెయిట్ చేయక్కర్లేదు. జూలై 1st మార్నింగ్ 9:30 నుంచే మనకి సిస్టమ్లో అవైలబిలిటీ ఉండబోతుంది. మనం ఏవైతే అమ్మకాలు చేశామో జిఎస్టీఆర్ 1 రూపంలో మన యొక్క అమ్మకాలన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సేమ్ టైం జిఎస్టీఆర్ 2 అంటే ఏవైతే మనకు పర్చేస్ ఉన్నాయో పర్చేస్ ఆల్సో కంప్లీట్లీ సిస్టమ్ పాపులేటెడ్, ఆటో పాపులేటెడ్. జస్ట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్, దట్స్ ఆల్. ఎక్కడైనా కనుక మిస్ మ్యాచ్ వస్తే కనుక జస్ట్ సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. So let us see, if the 10th has come, automatically my returns, my sales are gone to RJ Automobiles as a purchase. At the same time, my seller Ratna Automobiles purchase is gone into my their sales into coming into my purchases. So GST ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇన్ని లక్షల మంది, 1 కోటి మంది వ్యాట్ రిజిస్ట్రేటర్స్ ఒకేసారి జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళి ట్రిలియన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వేస్తే సిస్టమ్ ఏమవుతుంది సార్? హ్యాంగ్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది, రకరకాలుగా. అగైన్ రీఫ్రెష్ ద స్క్రీన్. ఐఆర్సిటీసీ డే 1లో మనం తత్కాలకి ఎంత ఇబ్బంది పడ్డామో సేమ్ టైం అంతే ఇబ్బంది పడతాం. అందుకోసం ఏం చేశారంటే జిఎస్టీఎన్ పోర్టల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 34 మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్. వాళ్ళని ఏమన్నంటే జిఎస్టీ సువిధా ప్రొవైడర్ అని చెప్పి డిజైన్ చేశారు సార్ వాళ్ళని. సో జిఎస్పీస్ విల్ ప్రొవైడ్ ద డేటా యాజ్ పర్ ద జిఎస్టీఎన్ నెట్వర్క్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాజ్ పర్ దేర్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. సో ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వీ నీడ్ టు అప్లోడ్ ఆల్ అవర్ పర్చేజెస్ అండ్ సేల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓన్లీ జిఎస్టీ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. సో ఫర్ దట్ జిఎస్టీ ఈస్ గోయింగ్ టు ప్లే వైటల్ రోల్ ఇన్ ద కరెంట్ జిఎస్టీఎన్ రిజైమ్. రైట్ సార్. సో ఇన్ ద జిఎస్టీ చూస్తే కనుక జిఎస్టీ సువిధా ప్రొవైడర్. ఇప్పుడు మనకి ఏదైనా ఆధార్ కార్డ్ కావాలనుకోండి, మనకి ఏదైనా ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేయాలనుకోండి, వేర్ ఆర్ వి గోయింగ్ నౌ? డైరెక్ట్లీ గోయింగ్ ఇంటూ దట్ ఎనీ కలెక్టర్ ఆఫీస్ or any IAS office? No. Getting into that e-seva, that too prescribed, whoever the particular vendor is there to upload, having the authority to change the names. Same time, so GST is the one we need to approach them as a taxpayer. We need to upload all of the transactions into GST portal. If you see the GST portal, automatically GSTR 1 is. Sir, are you all able to see the screen now? Like 1. Paradise items, sir. నేను అన్ని అప్లోడ్ చేస్తున్న యొక్క సేల్స్ అన్ని అప్లోడ్ చేశాను. వెన్ ద 11th has come, సార్ చెప్పిన విధంగా ఆటోమేటిక్గా నా సప్లయర్ అప్లోడ్ చేశాడు కాబట్టి 2A రూపంలో, 2 ఆటోమేటిక్ రూపంలో నా పోర్టల్లోకి 11th మార్నింగ్ వచ్చేస్తుంది. ఏవైతే మిస్లీనియస్ మనం ఇక్కడ చేయాల్సిన ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్ అండ్ కరెక్ట్ దోస్ ఫ్రమ్ అవర్ ఎండ్. రీకన్సిలేషన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్. See, one of my invoice is not uploaded by my supplier, then what would be the impact for me? Sir? Sorry? Input tax credit charge. So how to handle such kind of mismatches? So 11th morning ఆటోమేటిక్గా మీరు మీ యొక్క పోర్టల్లో వేసేసుకోవచ్చు. 15వ తారీఖుల్లో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పోర్టల్లో 1 year రూపంలో వెళ్ళిపోతుంది. సో ద సేమ్ టైం
against the sales and purchase, it's getting the preparation by 20th. Either it could be payment or receipt. Everything could be on the online and NEFT, RTGS or IMPS రూపంలో మనకి అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ జిఎస్టీలో. So clear, sir? First provisional ITC. Once your supplier is paid, then it's become a eligible ITC. Being as a businessman, we should be on time on preparation of our all the returns, and it should be complete. It should be correct accurately. So how do I prepare my GST transaction and ensure input tax credit? చాలా మందికి మనలో డౌట్స్ ఉన్నాయి. రేపు 30th midnightకి నా యొక్క స్టాక్స్ అంతా కూడా క్లోజింగ్ స్టాక్ రూపంలో వేయాలి, ఎలా వేయాలి, ఏ సిస్టంలో వేయాలి, and how do the GSTN will accept my transactions in electronic form? So for that, Delhi has come up the situation called closing stock, whatever you are having the input tax eligible credit, those are the forms. In the Tally, latest release of Tally, you will get an option called like CGST SAPNET credit. Automatically within one entry, you get to know by the 1st of June, whatever the closing stock is there, against the closing stock, you will get within one entry, you can get into the GST regime. So again, this is a partial portion, like diversification of the amount of CGST, SGST, IGST. Then let us see. మనకు ప్రొవిజన్ ఉంది. లాస్ట్ 12 monthsలో ఏవైతే నా పర్చేస్ ఉన్నాయో, ఏవైతే ఆ పర్చేస్లో స్టాక్ ఉందో, ఆ స్టాక్ నేను ఐడెంటిఫై చేయాలి. ఈజ్ ఇట్ దట్ మచ్ ఈజీ టు ఐడెంటిఫై ద స్టాక్స్ ఫ్రమ్ యువర్ గోడౌన్స్? No. If you are dependent on technology, if you are already having that using the Tally is going to identify as a sales aging analysis. If you give the 0 to 365 days, you get to know what is the closing balance stock is there. Within one entry, you can get to know one entry GST, CGST and the SAPNET, the GST opening balance is getting ready in the Tally itself. Just passing a single journal entry, your system will be ready by GST. So let us get into this much more easier mode. ఎంతమంది జిఎస్టీ రెడీగా ఉన్నారు సార్ ఈ రోజున? ఇఫ్ జిఎస్టీ కమ్ బై జూలై 1st, ఎంతమంది రెడీగా ఉన్నారు? మీ యొక్క ఆఫీస్లో మీ యొక్క డెస్క్ పైన జిఎస్టీ 1 రూపంలో అప్లోడ్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు సార్? ఐదర్ సిస్టమ్ ఆర్ మాన్యువల్ ఆర్ ఎనీ అదర్ ప్రాసెస్, ఐదర్ హ్యావ్ యువర్ డౌన్లోడ్ ద ఎంటైర్ నాలెడ్జ్? Nobody is having. So for that, Tally is a technology-based company. Last 30 years, we are into the market. We are into the first VAT implementation has come. Tally is the only one solution company is provided the entire solution for entire the sales as well as the purchase in the form of VAT returns. Same time, Tally is ready with the latest release called like Tally Release 6.0. There are very few steps are there. Hardly 2 minutes of time to install the Tally software at your desk. Same time, create a company. Either if you are using a Tally software, either any perpetual or any old version, old release, or if you have if you have the pirated version of Tally also, Tally is going to migrate all your data by first of July, and it is going to allow you to do that entry part from your end by 1st of July. Let's see. First of all, we need to create 3 simple ledgers: IGST, SGST, CGST, and under the duties and taxes under the GST, and create items. Very few items if you have, then you directly on fly you can create. If not, prepare a Excel sheet right now only and get it into the Tally, upload all the ledgers into the system, and at the same time, please prepare with all the supplier GST number. Please prepare all your customers GST number also, and HSN codes. Whatever the items or commodities which you are maintaining right now, how many items are there? Try to get the HSN codes to give the as per the system laws. 13 ఏవైతే మ్యాండేటరీస్ ఉన్న ఇన్వాయిస్లో మెన్షన్ చేయడానికి మనకి HSN కోడ్స్ కూడా కావాల్సిన అవసరం ఉంది. At the same time, currently GST 0%, 5%, like 12%, 18%, 28% and 40%. These are the taxes are there according to the item which you are maintaining. Just you need to create a ledger against the item, and directly the company level, group level, or line item level, and the group level which you can create a company. Same time, I think this is the first time which you are going to okay, sorry.
Sir, office on sir. I need your attention for 2 minutes, sir, please. There is some technical issue. సార్ ఇది దయచేసి కొంచెం వెయిట్ చేయండి సార్, చాలా మంచి మంచి టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి తెలిస్తే కనుక మీరు డెఫినెట్గా యూ కెన్ బికమ్ ఏ జిఎస్టీ సక్సెస్ఫుల్ కంప్లైంట్ సార్. ఇది చాలా తక్కువ మంది కవర్ చేస్తారు, ఎవరికి కూడా కవర్ చేయలేరు. బట్ ఐ హ్యావ్ ద కంటెంట్, ఎంటైర్ కంటెంట్ విత్ మీ. హౌ టు గెట్ ఇన్ టు ద జిఎస్టీ మోడ్, హౌ టు గెట్ ఇన్ టు ద జిఎస్టీ మోడ్, వాట్ వుడ్ బి ద ఇంప్లికేషన్ ఇఫ్ యూ ఆర్ నాట్ పేయింగ్ ఎట్ దట్ రైట్ టైమ్, and how to get the same screen from Tally itself. How Tally platform is going to help you out become a Tally successful, like GST compliant. Ready, sir. 26th of this month we are going to launch the product by Finance Minister, sir. 26th at Punjab. Yes, 27th you can download it from the website, sir. Sorry? Okay, then you can update yourself only, sir. Sir, the question and answer definitely we will handle, sir. First, let us get into the subject. Let us not divert into subject to this. I think somewhat better now, right, sir? From the gateway of Tally, get into the statutory mode. Within a single step, you can configure your GST. So your business data is now ready with release 6.0. No technical enterprise. మనకి ఎవరు టెక్నికల్ ఎంటర్ప్రైజ్ వచ్చి డొమైన్ ఎక్స్పర్ట్ వచ్చి మనం చేయగలదు. From ourselves we can do it. Quick setup of company and statutory details. Same time, how quickly I can set up my master data. ఏవైతే మనకి కస్టమర్స్ మాస్టర్, సప్లయర్ మాస్టర్, ఐటమ్ మాస్టర్స్, at the same time duties and taxes ledgers ఉంటాయో, very easily we can configure. Simply just get into the statutory module, give your GST number, automatically there is a option called like GST rate setup. సరే, ఇప్పటిదాకా మనం విన్నాం కదా, ఈజీ అనిపిస్తుందా మనకి? రకరకాల ఫామ్స్, రకరకాల డేట్స్. ఎవరికైనా డేట్స్ గుర్తున్నాయి సార్? GSTR 1కి డేట్, డెడ్ లైన్ డేట్ 10th of subsequent month. What would be the GSTR 2? 15. Payment date 20th. Then 21st onwards, any discrepancy has taken place, which we can check our inbox of our email ID, which is registered under the GST portal. సార్, నిజం చెప్పాలంటే వీఆర్ వెరీ లక్కీ అండి. ఎందుకంటే రిలీజ్ 5.0 ఆల్రెడీ మన వ్యాట్ ఎక్సెల్ అప్లోడ్ ఏవైతుందో, గవర్నమెంట్ మనకి ఇచ్చిన ప్రొవిజన్ ఏవైతుందో, సేమ్ అదేవిధంగా జిఎస్టీలో కూడా జస్ట్ ఎక్స్పోర్ట్ ఆల్ యువర్ డేటా ఇన్ టు ఎక్సెల్ ఫార్మాట్. ది ఎక్సెల్ ఫార్మాట్ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ ద డేటా ఇన్ టు ద JSO and JSON ఫార్మాట్ విచ్ ఈస్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద GST.gov.in. మనం ఏం చేయగల, కూర్చున్న చోట ఎంట్రీ పార్ట్ వేస్తే ఆటోమేటికల్లీ ఏవైతే సార్ చెప్పినా 13 రకాల ఫార్మాట్స్ ఉన్నాయి. బిజినెస్ టు బిజినెస్ ఫార్మాట్, బిజినెస్ టు కస్టమర్ లార్జ్ ఫార్మాట్, బిజినెస్ టు కస్టమర్ స్మాల్ ఫార్మాట్, ఎనీ క్రెడిట్ నోట్స్ ఆర్ డెబిట్ నోట్స్ ఆర్ ఎనీ అమెండ్మెంట్స్, ఎనీ అడ్వాన్స్ పేమెంట్స్ ఆర్ దేర్,
ఆటోమేటిక్గా టాలీలో ఒక్క ఎంట్రీ వేస్తే చాలు ఆటోమేటిక్గా 13 సబ్సెట్స్ ఏవైతే ఉన్నాయో 13 సబ్సెట్స్లో డేటా వచ్చేస్తుంది. ఒకే ఒక ఎక్సెల్ ఫైల్లో ఆల్ షీట్స్ వుడ్ బి అవైలబుల్, B2C, B2C స్మాల్, B2C large and like B2B, all 13 should be there. Just we need to update the data. Before update the data, just wake up for 5 minutes, try to find out the errors in the existing data in the tally. That's all only. That was a much more easier, simpler and very smarter way to identify our mistakes, make it correct and enjoy our rest of the days with more peace of mind. Somewhat better than the earlier, sir. Okay, can you all able to see? Is it visible to you all, sir? Thanks for your cooperation, sir. So, first of all, we need to create a GST number for our company. Mana firm evaitundo GST number incorporate cheyali. Same time, there is option called like GST rate setup. ఏవైతే మనకి ఐటమ్స్ గ్రూప్స్ రకరకాల ఐటమ్స్ ఉంటాయో వీటిని వన్ స్క్రీన్లో వన్ షాట్లో గ్రూప్స్గా ఐడెంటిఫై చేసుకుంటూ మనం చేసుకోవచ్చండి. ఒకవేళ గ్రూప్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ హాల్దీరామ్స్ అనే గ్రూప్ ఉంది. హాల్దీరామ్స్లో 5% ఐటమ్స్ ఉండొచ్చు, 12% ఐటమ్ ఉండొచ్చు. అమాంగ్ ద గ్రూప్, అమాంగ్ ద ఐటమ్స్ విచ్ యూ కెన్ సెలెక్ట్ ద పర్టికులర్ ఐటమ్ అండ్ మూవ్ ఇట్ ఇన్ టు ద రెస్పెక్టివ్ గ్రూప్ ఆఫ్ 12%. అంత ఈజీగా జిఎస్టీ సెటప్ ఇవ్వడం జరిగింది ఇందులో. సేమ్ టైమ్ యూ కెన్ ఏబుల్ టు సీ what would be the percentage. If you are billing to the regular dealer within the state, there would be a CGST and SGST. సార్ చెప్పిన విధంగా చాలా ఈజీగా మనంగా క్యాల్కులేట్ చేసుకోగల సిస్టమ్ విల్ ఐడెంటిఫై వెదర్ ఇట్ కుడ్ బి 18% అయితే కనుక విత్ ఇన్ ద స్టేట్లో అయితే కనుక 9% ఆటోమేటికల్లీ బైఫర్కేట్ ద వాల్యూ. ఇఫ్ యూ ఆర్ బిల్లింగ్ ద సేమ్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, ద సిస్టమ్ విల్ టేక్ కేర్ అబౌట్ 18% ఆటోమేటికల్లీ. సో దిస్ అ థింగ్ అండ్ దర్ ఇస్ అప్డేట్ పార్టీ పిన్ నెంబర్. ఇందాక నేను చెప్పిన విధంగా మీరు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేయగల, జస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒకసారి టాలీ ఆన్ చేసి అప్డేట్ పిన్ కొట్టగానే జిఎస్టీ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఫోన్లో తీసుకుని మీరు అప్డేట్ చేసుకుని రెడీగా ఉండొచ్చు. ఓకే, దిట్ ఈస్ నాట్ ఏ నైట్ మేర్ జాబ్, దిస్ ఈస్ వెరీ వెరీ ఈజియర్ అండ్ వెరీ క్విక్కర్ జాబ్. అండ్ ఏవైతే ఇన్వాయిస్ ఫార్మాట్స్ ఉన్నాయో వెరీ ఈజీ టు ఇన్స్టాల్, వెరీ ఈజీ టు క్రియేట్ అండ్ వెరీ ఈజీ టు సెటప్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దట్స్ ఆల్. CGST part, SGST part and IGST part, which we can create a 3 simple steps, create a ledger. Your master data is getting ready, it's almost okay. And one time easy setting of GST in details, master data would be setting up is a faster and easier, no change in your existing behavior. మీరు ఎటువంటి బిహేవియర్లో ఉన్నా సరే టాలీ ఆల్రెడీ 30 years నుంచి ఉంది, మనందరికీ 20 years నుంచి బాగా ఫెమిలియర్గా ఉంది. కాబట్టి మన అకౌంటెంట్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ గారు కానీ, అలాగే మన యొక్క పార్ట్ టైం అకౌంటెంట్ కానీ, అలాగే మనకున్న కమ్యూనిటీలో ఎవరైనా కూడా టాలీ గురించి చెప్తారు. కాబట్టి నో నీడ్ టు వరీ, నో నీడ్ టు గెట్ ప్యానిక్ ఆన్ డిపెండ్ ఆన్ టు టాలీ టెక్నాలజీ, నో చేంజ్ ఇన్ ఎగ్జిస్టింగ్ బిహేవియర్. సేమ్ టైమ్ హౌ ఈజీ ఈజ్ టు రికార్డ్ ఆల్ మై GST complaint transactions. So can you able to see belt within the state there is CGST and SGST 4,000 rupees, 4,500 rupees. Automatically the system is taken the calculation. మన క్యాల్కులేటర్ కూడా అక్కర్లేదు. ఇట్స్ గోయింగ్ టు రెడ్యూస్ ఆల్ అవర్ పెయిన్స్ అండ్ నథింగ్ టు బి వరీ ఆన్ దట్. ఎక్కడైనా తప్పు చెప్తే సిస్టమ్ ఆటోమేటిక్గానే పట్టుకుంటుంది. ఇది సెలెక్ట్ ఏ పార్టీ, సెలెక్ట్ ఏ లెడ్జర్, క్రియేట్ ఏ ట్రాన్సాక్షన్. దిస్ ఈస్ ద ఇన్వాయిస్ ఫార్మేట్. ఇందాక సార్ చూపించారు యశాద్ గారు, ఆడిటర్ గారు, ఫార్మేట్లో ఏవైతే కావాలో 13 రకాల ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో టాలీ ఇన్వాయిస్, డిఫాల్ట్ ఇన్వాయిస్ గోయింగ్ టు క్యాప్చర్ ఆల్ ద ఇన్వాయిసెస్, ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో ఇంకోటి చాలామంది డౌట్లు ఏంటంటే, నేను ఫస్ట్లో స్టార్టింగ్లో ఏమన్నానంటే
Because of the electronic media and print media, they have created a lot of noise. GST లో స్టాండర్డ్ ఫార్మేట్ ఇలాగే ఉండాలి, అందరూ అక్రాస్ ది నేషన్ ఒకటే ఒక ఇన్వాయిస్ ఫార్మేట్ వాడాలన్నారు. కానీ రీసెంట్లీ ద అమెండ్మెంట్ హెస్ సెట్ వెరీ క్లియర్లీ ఓన్లీ ద కంటెంట్ రిమైన్స్, content should be there, remaining whatever you want you can use the same format which are already provided in the existing release 6.0. You can find out all the GST numbers, CGST, SGST rates, and buyer GST number and the seller GST number. And if you have a multiple godowns, everything is going to be taken care automatically. And you can see the HSN code also in the system. Right sir, HSN code also in the system. And inkoti మనకి ఇప్పుడు రకరకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి కొన్ని ఐటమ్స్కి సెస్ ఉంది, కొన్ని ఐటమ్స్కి జిఎస్టీ ఉంది, కొన్ని ఐటమ్స్కి ఎక్సెస్ కూడా ఉంది, ఇంకా కొన్ని. సో వెదర్ టాలీ ఈజ్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ టు హ్యాండిల్ అన్నది మనకి కొంచెం క్వశ్చన్ ఉండొచ్చు. బట్ టాలీ ఈజ్ గోయింగ్ టు హ్యాండిల్ ఆల్ కైండ్ ఆఫ్ జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్. అండ్ హౌ కెన్ ఎన్ష్యూర్ యాక్యురసీ ఆఫ్ ఆల్ మై ట్రాన్సాక్షన్స్ బిఫోర్ అప్లోడింగ్ టు ద జిఎస్టీ. సార్ చెప్పిన విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అవుట్ సైడ్ పార్టీ తమిళనాడుకి ఇన్వాయిసింగ్ చేస్తున్నాను, డే టు డే ఆపరేషన్స్లో రకరకాల తప్పులు చేస్తుంటాము. Either knowingly or unknowingly or accidentally, incidentally, I may commit mistakes. But system supposed to, whatever the technology which you are depending on, that system supposed to have the quality and at the same time accuracy to give you the information whether what I am trying to do it is correct or not. Let's take an example. I am trying to make invoice into Haryana party, but I am trying to select in CGST and SGST. నార్మల్గా అయితే తీసుకుంటుంది, బట్ ఇన్ ద సేమ్ సినారీ ఇట్ వాజ్ నాట్ టేకింగ్. పొటెన్షియల్ మిస్ మ్యాచెస్ కమ్, అంటే మనం తప్పు చేయాలని ప్రయత్నించినా system is not going to allow. System is going to give you a prevention message called like potential mismatch. And కొంచెం ఓల్డ్ దగ్గర పెట్టుకుంటే సిస్టమ్ మెసేజ్ ఇస్తుంది కాబట్టి వీ కెన్ కీప్ మోర్ అటెన్షన్ సచ్ కైండ్ ఆఫ్ ఎరర్స్ అండ్ వీ విల్ బీ మేక్ ఇట్ కరెక్ట్ అవర్ సెల్ఫ్, నో నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. అంటే సార్ టాలీలో చూస్తే కనుక లేటెస్ట్ 5.0 దగ్గర నుంచి చూస్తే కనుక డిపెండెన్సీ అనేది చాలా తగ్గిపోతుందండి. రీకన్సిలేషన్ కానీ అలాగే సెటప్ పార్ట్ కానీ అలాగే డేటా ఎంట్రీ పార్ట్ కానీ చాలా ఈజీగా చేయడం జరిగింది. Let us get into more different types of setups also, like despite in errors, there will be recorded all the transactions. This is the master setup and this is called like triangulation report. మనం చేసిన తప్పులన్నీ ఆటోమేటిక్గా చూపిస్తుంది. డేటా కరెక్ట్గా ఉందా లేదని ఎవరి మీద ఆధారపడక్కల్లా. విత్ ఇన్ ద టాలీ స్క్రీన్ వీ బిల్డ్ ఏ ఇన్పుట్ మెకానిజం కాల్డ్ లైక్ ప్రివెన్షన్, డిటెక్షన్, కరెక్షన్. మనం చేసిన దాంట్లో ఏదైనా తప్పులుంటే వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ విచ్ వీ మేడ్ బేస్డ్ ఆన్ ది లా, అంటే మన అవుట్ సైడ్ పార్టీకి ఐజిఎస్టీ ఇవ్వకుండా సిజిఎస్టీ ఇచ్చినా కూడా టాలీ ఆటోమేటిక్గా పట్టుకుంటుంది. సేమ్ టైం క్రెడిట్ నోట్ కానీ డెబిట్ నోట్ కానీ మనకి ఏవైతే బంపర్ బోనస్ ఆఫర్లు వచ్చాయి మనకి జిఎస్టీలో, బంపర్ బోనస్ ఆఫర్లు ఏంటి సార్ అవి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ఆల్ అవర్ ఎక్స్పెన్సెస్. అట్లాంటి రికార్డింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎంత తప్పులు ఉన్నా కూడా టాలీ ఈజ్ గోయింగ్ టు క్యాచ్, ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ మెసేజ్ కాల్డ్ లైక్ దేర్ ఈజ్ ఎ సమ్ అలర్ట్, ప్లీజ్ బీ మోర్ అటెన్షన్ బిఫోర్ యూఆర్ అప్లోడింగ్ యువర్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ చూస్తే కనుక మీరు B2B invoices, B2C invoices large, B2C invoices small, ఏవైతే ఎర్రర్ కరెక్షన్, ద సేమ్ టైం అడ్వాన్స్ ఆన్ జిఎస్టీ పేమెంట్స్ అండ్ అడ్వాన్స్, ఈ ఫార్మాట్స్ అన్ని టాలీలో ఆటోమేటిక్ ఇచ్చేసాం సార్ మనం. సో 26 వస్తుంది కాబట్టి యూ ప్లీజ్ గెట్ ఇన్ టు ద టాలీ లేటెస్ట్ రిలీజ్ అండ్ బీ రెడీ బై 26 సార్. ఏవైతే తప్పులు చేసామో టాలీ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ మెసేజ్ కాల్ లైక్ దేర్ వుడ్ బి ఏ సమ్ ఇన్కరెక్ట్ ఆఫ్ something message called like state is not mentioned properly, IGST is not mentioned properly, and tally automatically ichchestunna message. So drill down to the further to correct the identified mismatch. ఏవైతే తప్పులు చేసామో అక్కడికక్కడే కరెక్ట్ చేసుకుంటూ పీస్ ఆఫ్ మైండ్తో మనకి బుక్స్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసుకోవచ్చు సార్. సో నౌ యూ హ్యావ్ ఎర్రర్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్. సార్ ఇర్షాద్ గారు మీరు ఇందాక చూపించారు కదా 13 types of formats. Our tally is ready with the 13 types of format which is mandatory to upload all the transactions, sir. Are you all okay with this? Do you all believe this is a seamless process or still it is in a hassle, like still again there is a reconciliation, there is a rechecking, there is a duplication of work, again we need to reconcile all the transactions one to one. Human intervention is also not required to do filing from the tally itself. And tally is a GST Suvidha provider. 34 కంపెనీలో టాలీ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. అపార్ట్ ఫ్రమ్ టాలీ దేర్ ఇస్ ఎ రామ్కోర్ కంపెనీ కూడా సెలెక్ట్ అయింది, రామ్కో అనేది. బట్ రామ్కో ఇస్ ది ఈఆర్పి. ద సాఫ్ట్వేర్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్మోస్ట్ lakhs అండ్ అబోవ్, బియాండ్ అవర్ లిమిట్ అనమాట. సో కాబట్టి టాలీ అనేది మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ రిలై ఆన్ టు టాలీ టెక్నాలజీ టు గెట్ ఏ పీస్ ఆఫ్ మైండ్. సేమ్ టైం ఇన్వాయిస్ లెవెల్స్ అన్ని మిస్ మ్యాచ్ అయిపోయినాయి. దేర్ ఇస్ ఆప్షన్ ఇన్ ద టాలీ కాల్డ్ లైక్ ఈ రిటర్న్ సార్.
ఈ రిటర్న్ ఫార్మాట్కి వెళ్తే కనుక టాలీ ప్లాట్ఫామ్కి డైరెక్ట్ రిటర్న్ కూడా ఫైల్ చేయొచ్చు మనం. ఎగ్జిస్టింగ్ టాలీ రిలీజ్ 5.0 ఏమైనా వాడుతున్నారు సార్? ఎక్సెల్ అప్లోడ్ ఏమైనా వాడుతున్నారా? ఎక్సెల్ అప్లోడ్ ఎలా ఉంది సార్? డూ యూ ఆల్ అగ్రీ విత్ దట్ ఎక్సెల్ అప్లోడ్ ఈజ్ కంప్లై విత్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్, రైట్ సార్? సార్ డేట్ ప్రాబ్లం అంటే టెంప్లెట్లో ఉంది సార్ ప్రాబ్లం. అది టెంప్లెట్లో వాళ్ళు కొన్ని సింప్లెక్స్ ఇవ్వలేదు. అది ఏంటంటే సఫిక్స్ వాళ్ళు మ్యాండేటరీగా ప్రిఫిక్స్ చేయలేదు. అది సఫిక్స్ ప్రిఫిక్స్ ప్రాబ్లం రావడం వల్ల నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చేది. -1, -2, -3 ఇచ్చుకుంటూ రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది కాదు కాబట్టి GST పోర్టల్లో మనకి ఇచ్చింది కాబట్టి వీ కెన్ రిలై ఆన్ ద GST ఇన్ ఎక్సెల్ అప్లోడ్ అండి. సో దిస్ ఇస్ ద వే టాలీ ఆటోమేటిక్గానే GSTR 1, your GSTR 1 is getting ready from the tally screen itself only. No need to depend upon any other third party software, any other third party screen. ఇందాక సార్ చెప్పిన విధంగా 13 రకాల ఫీల్డ్స్ ఉంటాయన్నారు. ఒకవేళ మీరు మాన్యువల్గా ఫిల్ చేయాలనుకుంటే కనుక ఒక్కొక్క HSN కోడ్ కానీ ఒక్కొక్క ఐటమ్ కానీ ఒక్కొక్క ఐటమ్కి 13 రకాల ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాలి. బట్ టాలీలో ఆటోమేటిక్గా ఫీల్డ్స్ అన్ని వచ్చేసి చూడండి. సో ఎక్స్పోర్ట్ is successful. You can also review or modify the exported data on Excel format. Ensures your all books of accounts are correct ready and allows quick setup, gets you get GST ready, helps you to create a accurate invoices and ensures accurate returns also, allows coexistence of regime. ఇప్పుడు చూస్తే కనుక GST పోర్టల్లో కూడా హార్డ్లీ వాళ్ళు ఇచ్చింది GSTR 1 మాత్రం ఇచ్చారండి. సో దాని తగ్గట్టుగా మన దగ్గర GSTR 1 మన పోర్టల్ రెడీ ఉంది. కమింగ్ డౌన్ ద లైన్ మేబీ బై July 15th, 16th కల్లా GSTR 2 కూడా ఇస్తామని చెప్పారు మన ఇన్ఫోసిస్ కంపెనీ. They are assured that by GSTR 2 would be get ready by next 15 days once the GST is launched. So by the time Tally is also come up with any amendments or any evaluation or as per the law, we are also ready with the GSTR 2 compliance. ఇందులో మనకి బెనిఫిట్ ఏంటంటే సార్ GSTR యూటిలిటీ అని చెప్పి ఉంది మనకి. ఫస్ట్ మంత్ ఏం చేశారంటే GSTR 1 ఆటోమేటిక్ అప్లోడ్ లేకుండా GSTR యూటిలిటీ అని చెప్పి ఒక టూల్ ఇచ్చారు మనకి. అంటే ఎగ్జిస్టింగ్ ఎవరైతే మనం వ్యాట్ ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని సేల్స్ పర్చేస్ డౌన్లోడ్ చేసుకుంటామో సేమ్ టైం GST పోర్టల్ నుంచి యూటిలిటీ అనే ఒక టూల్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని వీ కెన్ కన్వర్ట్ అవర్ యూటిలిటీ ఫ్రమ్ ఎక్సెల్ ఫార్మేట్ నుంచి JSONలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చండి. అది సో ఆటోమేటికల్లీ JSONలోకి ఏవైతే ఉన్నాయో సో దీస్ ద వే యువర్ ఫైల్ విల్ బి సక్సెస్. ఏదైనా GST నెంబర్ తప్పున్నా, ఏదైనా HSN కోడ్ తప్పున్నా, CGST కానీ SGST కానీ IGST కానీ ఏవైతే తప్పులున్నా, వాల్యూ కానీ అసెసిబుల్ వాల్యూ కానీ మిస్టేక్ ఉన్నా ఆటోమేటిక్గానే ప్రివెన్షన్ ద్వారా తప్పులు అన్ని సరిదిద్దుకుంటూ టాలీలో డే టు డే ఆపరేషన్స్ పీస్ ఆఫ్ మైండ్ తోటి చక్కగా ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా మనగానే సెల్ఫ్ అసెస్మెంట్ తోటి టాలీలో డేటా ఎంట్రీ చేసుకోవచ్చండి. దట్ ఈస్ వాట్ అబౌట్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. యాక్చువల్ నాకు ఇచ్చిన సబ్జెక్టు ASP సబ్జెక్ట్. ASP టు GST సూర్య ప్రొవైడర్కి డేటా ఎలా వెళ్తుందని అడిగాను. సో ఇప్పుడు చూస్తే are you okay with that ASP? Tally is ready to handle all kind of, or you want to see the practical scenario in the Tally also? I'll show you. Currently I have the exe file with me, release 6.0. If you all want to see, I'll also show you how easy we can build the Tally technology into our organization. Anybody want to see sir release 6.0 in the Tally release 6.0? అవసరం లేదంట, టైం అయిపోయిందా? చూడాలంటారా? రైట్, వెరీ గుడ్ సార్. You are all can able to see the Tally screen release 6.0 beta sir. 6.0 beta చాలా ఈజీగా ఓచర్స్ కూడా పాస్ చేయొచ్చండి. లెట్ మీ పాస్ వన్ ఓచర్ నౌ. ఐటమ్ ఏ 1 క్వాంటిటీ. ఇది లోకల్ పార్టీ సార్. ట్యాక్స్ ఏమేమి క్యాచ్ చేయాలి సార్ ఆటోమేటిక్ సిస్టమ్ ఇది? సారీ CGST, ఓకే 5% ఐటమ్. అది SGST 5% ఐటమ్. ఆర్ యూ ఓకే విత్ దిస్ సార్? సో let me select mistakenly or accidentally IGST. Is it got calculated the value IGST? When I'm forcefully trying to make any mistake, system is not going to match. So that is the way. You want to see the invoice copy also? Print out. సార్ చెప్పినట్టుగా 3 రకాల ప్రింట్అవుట్లు కావాలంటే 3 రకాల ప్రింట్అవుట్లు తీసుకోవచ్చండి టాలీలో. Alt P, number of copies 3,
So first copy, second copy, duplicate and triplicate, sir. And if you see the invoice also, very, very easily, CGST ఎంత వాల్యూ ఉంది, SGST ఎంత వాల్యూ ఉంది, ఆటోమేటిక్ కనిపిస్తుంది. మన చేసినటువంటి ట్రాన్సాక్షన్ తగ్గట్టుగా ఆటోమేటిక్గా GST పోర్టల్లో CGSTకి ఎంత పోర్షన్ వెళ్ళాలి, SGSTకి ఎంత పోర్షన్ వెళ్ళాలనేది సిస్టమ్ బైఫికేషన్ ద్వారా తెలిసిపోతుందండి. So let us try to get some other entry part also. Display statutory reports, GST, GSTR 1. Our form is ready now. Can you able to see GSTR 1 now? Can you able to see, sir? So this is the latest release 6.0. Our GST is ready with B2B invoices. మన ఎవరికైతే బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిస్ చేసేసామో వాటి యొక్క కౌంట్, సేల్స్, అసెసిబుల్ వాల్యూ అండ్ వాట్ ఈస్ ద ట్యాక్స్ అమౌంట్. అలాగే 50,000 రూపాయల కంటే తక్కువ ఉంటే కనుక బిజినెస్ టు కస్టమర్ స్మాల్ ఇన్వాయిసెస్లో వస్తుంది. 50,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే యాజ్ పర్ ద లా బిజినెస్ టు కస్టమర్స్ అనే లార్జ్ ఇన్వాయిసెస్. ఏదైనా క్రెడిట్ నోట్, డెబిట్ నోట్స్. సార్ ఇంకోటి GSTలో చూస్తే కనుక GST అంటే రిజైమ్లో నో సేల్స్ రిటర్న్, నో పర్చేజ్ రిటర్న్, ఓన్లీ క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ ద్వారా విత్ ఎవిడెన్స్తో సహా మనం దానికి ప్రూఫ్తో సహా చేయాల్సింది. సో ఆటోమేటిక్గా టాలీలో జర్నల్ ఎంట్రీ ద్వారా మనం ఎంట్రీ వేసుకుంటూ క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ విల్ క్యాప్చర్ ఆటోమేటికల్లీ. అండ్ సమ్ ఆఫ్ దోస్ ఐటమ్స్, దోస్ ఆర్ కాల్డ్ లైక్ నిల్ రేట్ ఐటమ్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఐటమ్స్. ఏవైతే ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ఆన్ అడ్వాన్సెస్ ఉంటే ట్యాక్స్ లైబిలిటీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సెట్ ఆఫ్ ప్రాసెస్ లైక్ సెట్ ఆఫ్ ట్యాక్స్ ఎగ్నెస్ట్ అడ్వాన్సెస్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా టాలీ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ పర్టైనింగ్ టు యువర్ డే టు డే ఆపరేషన్స్. ఓకే సార్, ఎలా ఉంది సార్, బాగుందా? సో లెట్ us see. There is an option called like e-return process. If you click onto e-return, GSTR 1 is ready as per the government mandatory. See, as I shown you, this is the live and it is not like a PPT presentation kuda kaadu idi. It is a live business to business. How many which invoices which I made. Sir, government is also not ready, but a tally is ready. I need at least your sincere. Our tally is ready, sir. At least I need your encouragement. And frankly, I am telling you, this is very, very confidential. It would not be shown to anybody because of until and unless gold release is not released, it is very confidential. But మీ యొక్క ఉత్సాహం చూసి మధ్యాహ్నం మీరు అడిగిన క్వశ్చన్స్ చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ఆల్మోస్ట్ 50 to 60 మెగా ఈవెంట్స్ కండక్ట్ చేశాను. ఇంతటి క్లుప్తమైనటువంటి క్లిష్టమైన క్వశ్చన్స్ చాలా తక్కువ మంది అడిగారు సార్ నన్ను. సో ఐఎమ్ రియలీ హెడ్స్ ఆఫ్ టు ఆల్ ఫర్ టేకింగ్ అప్ మోర్ సీరియస్ మెథడ్. నేను ఇంకా అందరూ జూలై 1st లెగుస్తారనుకున్నాను, బట్ అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ వీఆర్ ఆల్ వేకప్, వీఆర్ ఆల్ రెడీ టు టేక్ ద ఛాలెంజ్ ఆఫ్ GST నౌ. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద టాలీ టెక్నాలజీ. అండ్ మనకి ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్. సార్ చెప్పారు మనకి GSTR 1 పార్ట్ అయిపోయింది, అక్కడితో మన సినిమా అయిపోయిందంటారా? నెక్స్ట్ సినిమా ఏంటి సార్ మనకి? GSTR 2. అక్రాస్ ఇండియాలో టాలీ ఈజ్ ఓన్లీ ద వన్ కంపెనీ, ఇట్ ఈస్ కాల్డ్ లైక్ GST. మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలంటారా వద్దంటారా? ఉండాలంటారా వద్దంటారా? సార్ అందరూ పడుకుంటే నేనే పడుకుంటాను సార్. నా టైం కూడా అయిపోయింది ఆల్మోస్ట్. మై టైమ్ ఈజ్ ఓవర్ నౌ. సో సార్, సో GSTR 2 కూడా రిలీజ్ 7.0 అని చెప్పి బై September 1st వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. ఎందుకంటే GSTR 2 అనేది GSTలో కూడా రెడీ కాలేదు కాబట్టి వన్స్ GSTR 2 ఈజ్ రెడీ, దెన్ ఫ్రమ్ ద టాలీ ప్లాట్ఫామ్ you can able to see whether your supplier is uploaded his transaction into the GST portal or not. You are not surprised now. Sitting at a tally platform, you can able to see whether your supplier is updated or uploaded his transaction into GST portal. Is it that much easy? So that is a mercy in the tally, sir. So definitely reconciliation gani, mismatching of errors gani, and at the same time evidence proof gani, tally is only the one of the best technology. I can assure you it will give you peace of mind. It will give you definitely 100% error free software solution for your organization, for your day to day. Same time whatever the turnover it is exceeded, automatically tally is going to give you gross turnover is 75 lakhs and above now. Please keep ready for GST in regular. Same time మీకు ఏమైతే ఉందో టాలీలో మిగతా ఫంక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. రిమోట్ యాక్సెస్ ఫంక్షనాలిటీ ఉంది, SMS సపోర్ట్ ఉంది, టాలీలో డైలీ టాలీ ఎక్స్పర్ట్ ఉంది. సెండింగ్ మెయిల్స్ త్రూ టాలీ ప్లాట్ఫామ్. సిట్టింగ్ అట్ అ టాలీ యూ కెన్ సెండ్ ఏ మెయిల్ టు యువర్ సప్లయర్ స్టేటింగ్ దట్ వాట్ ఎవర్ ద మెయిల్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఈమెయిల్, straight away the invoice or report or any generation, it will directly go to the recipient. That was a wonder in the tally, but we are not taken up very seriously.
But in the down the line, definitely you'll be more alert on technology. Kabatti I'll ensure that you will start using all these functions. ఇంకోటి ఏంటంటే సార్ మనకి చాలా డౌట్స్ ఉండొచ్చు టాలీలో ఇంకేం ఎడిషనల్ బెనిఫిట్స్ అని. Sitting in a tally platform, you get to know when you are into the some sales invoice or purchase invoice. You got a call from your supplier or customer, sir, what is my outstanding balance? Then what would be your responsibility, sir? You get to know. For the tally, not required to come out from the tally screen, open the calculator screen, just type there whatever the cash is, whatever the customer supply details. If you see the type the cash, automatically you get a report of how much cash is available in the in the trial balance. Any outstanding balance, any bank balance, everything you get to know within the tally screen itself only. When you are doing other tasks also, still you can do the knowing more. The same time, tally lo bank reconciliation option undandi. Bank reconciliation. Directly download the bank statement from the SBI or any bank in the CSV format or XLS format. Import into the tally. Tally is going to do all the bank reconciliation statements based on your transactions. So that was the wonder into the tally. And pertaining to the deposit slip, payment advice slip, already we are incorporated into the system. But let us see more seriously onto the GST part now. Display statutory report. One is a GST. Challan reconciliation. Man payment cheyagane first thing also manaki challan reconciliation is also ready from the tally screen. GST rate setup, GSTR 2. So far it is not ready from the format. Once the format is ready, we are ready to upload the GST. Indaka sir cheppinanga TDS credit gaani, TCS credit gaani, ITC received gaani, input tax received gaani, everything automatically in the form of GSTR 2. It can able to incorporate the transactions based on the GSTN. It is going to be applied into the tally system. So that is what about the tally in the latest release 6.0. It is yet to release by 26th of this month. And any doubt, we are already delivered, handed over the data sheets and cards to you. You can contact us anytime. We are here to help you out, sir. Yes. Sorry, sir. So price is very cheap and very, very cheap, sir. Compared with ERP, you are very much cheaper and 18,000 rupees plus taxes and tax part already GST will pattang about 18% tax. It's almost 21,735 rupees aksharala, sir. Lifetime investment, sir. Single user and single user. Sorry, sir. Multi user is 2 times higher than the single user and 65,035 rupees and. Sorry, sir. 65,000 and 65,000. Unlimited users and unlimited. Within the LAN environment, it is unlimited from the tally, sir. Annual maintenance అంటే ఏముండదండి. మీకు కావాలంటే ఇయర్లీ ప్రొడక్ట్ అప్డేట్స్ కోసం యూ నీడ్ టు పే 20% అండి. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఈవెన్ యూ కెన్ ఫైండ్ ద కస్టమర్స్ ఇన్ ద మార్కెట్ సిన్స్ 2010 దే ఆర్ నాట్ ఇన్వెస్టెడ్ ఈవెన్ ఇన్ సింగిల్ రూపీస్. స్టిల్ దే ఆర్ ఇంటూ ద టాలీ టెక్నాలజీ. ఇప్పుడు జిఎస్టీ వస్తుంది కాబట్టి డెఫినెట్గా జిఎస్టీ ఫార్మాట్స్ కావాలి కాబట్టి దే మే ఇన్వెస్ట్ డెఫినెట్లీ, అదర్వైజ్ దే వుడ్ నాట్ గెట్. సార్ అప్డేషన్కి 4,300 అండి. 4,300 20% ఆఫ్ ది కాస్ట్ అండి. రైట్ సార్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకుందామని. చలో జై హిందా. సారీ సార్. మైగ్రేషన్ ఇట్ ఈస్ మేడ్ వెరీ ఈజీ అండి. సార్ ఒక్కసారి ఫర్ మెజారిటీ బెనిఫిట్ లెట్ us కీప్ సమ్ సైలెంట్ సార్, డోంట్ మైండ్. సో మైగ్రేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. వ్యాట్ టు వ్యాట్ అయితే మైగ్రేషన్ కావాలి సార్ మనకి. బట్ జిఎస్టీ కాబట్టి వీ డస్ నాట్ రిక్వైర్ టు దట్ మచ్ ప్యానిక్ ఏరియా. ఓన్లీ జిఎస్టీ సెటప్ వేసుకోండి. Get into the F11, start it remote, apply the GST number, create a ledgers of IGST, SGST and CGST, and create a masters of all your suppliers and customers with HSN codes and with GST like GST numbers. You are ready with the GST, sir. Hardly 15 minutes of time it will take to get the GST ready from now onwards, sir. So that is what the commitment which we can give you right now. Sorry, sir. ఇన్వాయిస్ నెంబర్ నాకు సార్ చెప్పిన విధంగా మన దాంట్లో 3 types ఆఫ్ ఇన్వాయిస్ నెంబర్స్ ఉన్నాయండి. ఓల్డ్ డేటా మెయింటైన్ చేసుకుంటూ స్టార్టింగ్ ఇన్వాయిస్ నెంబర్ కావాలంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చి లాస్ట్ క్లోజింగ్ ఆఫ్ యువర్ వ్యాట్లో 635 అండి. మన దాంట్లో సఫిక్స్ ప్రిఫిక్స్ యాడ్ చేసుకుంటూ 636 ఇస్తే కంటిన్యూస్గా 636 నుంచి వచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్గా. సార్జీ ఎస్ సార్. హౌ టు మెయింటైన్ ఏ రివర్స్ ఛార్జ్. సో యాక్చువల్లీ సపోజ్ చెప్పాలి. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం అండి. వెయిట్ ఏ సెకండ్ సార్.
Sir, is Jason, sir, I will show you, sir. I will show you some screen reverse mechanism ready. Sir, in the tally, journal voucher is there. In the journal voucher, directly you can call in the CGST, SGST, IGST and call to the against what kind of transaction, which you can recall the narration, you get to know the reverse mechanism, sir. It's very easier. Like as a normal journal entry voucher, sir. Normal journal entry voucher. Sir, any doubt pertaining to tally, pertaining to technology and pertaining to uploading of all your returns? Sorry. Sorry? Same thing, sir. What about the charges are mentioned? We need to mention in the masters of ledgers in the system. System will get the calculation automatically. As you seen, we are already given the IGST rate. Based on the IGST rate, state and central tax automatically calculated the 2.5%. The same thing, reverse charge is there. Reverse charge is based on the classification, based on the schedule, based on the notification, which would apply into the tally system, sir. Okay. Sorry. So how do you feel, sir, now? Better? Relief? Still any questions or any any doubts in your mind? Thank you, sir. Oh, thank you, sir. Now I request Sri Akpuri Anivelu garu present a memento to Malleshwar Reddy. ఎవరికి పట్టేనింటూ చేస్తారు సేల్స్ ఎవరైతే వాళ్ళు క్వశ్చన్స్ ఆగుతారు పద్మా వాళ్ళు కూడా క్వశ్చన్స్. Now open for question and answers. Well, friends, we have come to the last part of the session. So if you settle down quickly, then we can complete the last part. And in the last part of the session, we wanted to deal with some of the issues that we have not already dealt with. Me ప్రశ్నలు వేయండి. Let everyone get a chance so that whoever wants to clarify, we can provide the answers. Before that, I wanted Irshad Muhammad on the uploading side to add a few things on the technology part, which is also important. What should somebody చిన్న వ్యాపారస్తూ ఉండండి వాడు ఏం చేయాలి? పెద్ద చప్పున మనం బిజినెస్ చేస్తూ ఉంటే వీ కెన్ యూజ్ ఈఆర్పి అవి ఇవన్నీ పెట్టుకోవచ్చు. అది కాకుండా దేర్ కుడ్ బి స్మాలర్ ఆపరేటర్స్, మీడియం లెవెల్ ఆపరేటర్స్, వాళ్ళందరికీ ఒక రకమైన మెథడాలజీ ఉండాలి కదా. సో దాని వరకు ఐ ఆస్క్డ్ బికాస్ హీ హెస్ గాట్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద వాట్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. So I thought 5 minutes he can spend on that, and then we can take up the question answers for about half an hour. సో ఇప్పుడు ఎస్ఎంఈ బిజినెసెస్ ఏమైతే ఉంటాయో స్మాల్ బిజినెసెస్, ఓకే, స్మాల్ బిజినెసెస్
మీరేం చేయాలంటే ఎవ్రీ మంత్ మీ ఇన్వాయిసింగ్ లెవెల్ చూసుకోవాలి. ఓకే, హౌ మెనీ ఇన్వాయిసెస్ మీరు ఎవ్రీ మంత్ జనరేట్ చేస్తున్నారు, వాల్యూమ్ చూసుకోవాలి. ఓకే, B2B, B2C. ఓకే, దాదాపు చాలామంది బిజినెసెస్లో అన్ని ట్రాన్సాక్షన్స్ ఉండకపోవచ్చు. ఓకే, అవుట్ ఆఫ్ ద 13 టేబుల్స్ ఓ 2-3 టేబుల్స్ అప్లికేబుల్ కావచ్చు. ఓకే, తర్వాత ఏవైతే అప్లికేబుల్ అవుతున్నాయో విత్ ఇన్ ద టేబుల్స్ వాల్యూమ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30, 40, 50 ఇన్వాయిసెస్ పర్ మంత్ ఎవరికైనా ఉంటే వాట్ దే కెన్ డూ, దే కెన్ ఆల్సో మెయింటైన్ ద డేటా ఆఫ్ దీస్ ఇన్వాయిసెస్ ఇన్ ఎక్సెల్ షీట్. ఓకే, ఎవ్రీ మంత్ ఎవ్రీ డే యాజ్ ఏ ప్రాక్టీస్ ఇన్వాయిసెస్ ఏమో ఈ ఎక్సెల్ షీట్లో క్యాప్చర్ చేసుకుంటే మీ కన్సల్టెంట్కి, మీ ఆడిటర్కి కావాల్సినంత డేటా ఫర్ ద పర్పస్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ ఈ ఇన్వాయిసెస్లో క్యాప్చర్ చేసుకుంటే బై ఎండ్ ఆఫ్ ద మంత్ జస్ట్ గో అండ్ గివ్ దిమ్ దట్ ఎక్సెల్ షీట్. బై ఈమెయిల్ మీరు ఎక్సెల్ షీట్ పంపించినా కూడా వాల్యూమ్ ఎక్కడైతే లెస్ ఉన్నదో వేర్ ఎవర్ ద వాల్యూమ్ ఈజ్ వెరీ లెస్. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఎక్సెల్ షీట్ ఆల్సో హీ వుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. ద మెయిన్ పార్ట్ ఈజ్ కంప్లైన్స్ పార్ట్ ఆన్ GST. దెన్ తర్వాత అకౌంటింగ్ అయితే దాని బేసిస్ మీద వేరే ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసేసుకుంటారు. బట్ యాజ్ ఫార్ ఎస్ ద GST ఈజ్ కన్సర్న్ మాకు కావాల్సింది మెయిన్ ఇన్వాయిస్ లెవెల్ డేటా. ఒక ఇన్వాయిస్ లెవెల్ డేటా మీరు ఇవ్వకపోతే నో వన్ కెన్ డూ ఎనీథింగ్. సో ఆ ఇన్వాయిస్ లెవెల్ డేటా వాల్యూమ్ తక్కువ ఉంటే ఎక్సెల్ షీట్, ఇఫ్ నాట్ ఎక్సెల్ షీట్, ఒకవేళ ఎక్సెల్ షీట్ ఏదైతే ఓనర్ ఇఫ్ ఈజ్ నాట్ కన్వర్జెంట్ హీ కెన్ మెయింటైన్ ఇన్ ఈవెన్ బైండెడ్ బుక్. తర్వాత బై మంత్ ఎండ్కి ఆ బైండెడ్ బుక్ మళ్ళీ ఎక్సెల్ షీట్లో కోడింగ్ చేయించుకొని లేకుంటే అదే ఆ బైండెడ్ బుక్ ఇచ్చేస్తే సో దే షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ఎక్సెల్ షీట్ ఆల్సో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ డేటా క్యాప్చర్ కావాలి. ఓకే. Okay. So now we will take if there are any questions one by one. Yeah, one by one. You must give chances to others also. Just restrict to one question and then I will come back. Right. Yeah. Just or you can put it on a piece of paper and give it to us, whichever way. Yeah. చేసే ప్రోడక్ట్కి HSN కోడ్ స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయలేకపోతే చూస్తాను. యా మా అవుట్పుట్ ప్రోడక్ట్కి స్పెసిఫిక్గా HSN కోడ్ ఇప్పుడు GST కౌన్సిల్ ఇచ్చిన లిస్టులో ఐడెంటిఫై చేయలేకపోతే ఏ రేట్ ఆఫ్ GST కలెక్ట్ చేయాలి సార్? ఇప్పుడు మాకున్న ప్రోడక్ట్స్లో కొన్నిటికి మేము స్పెసిఫిక్గా HSN కోడ్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. దానికి ఎట్లా మమ్మల్ని ప్రొసీడ్ అవ్వమంటారు సార్? For example, bio-fertilizer. Yeah. Section chapter 31 deals with only fertilizer. Bio-fertilizers ఎక్కడ కూడా మేము GST రేట్ని ఎక్కడ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. మళ్ళీ ఎట్లా? ఇప్పుడు దానికి నిల్ రేటు లేదు. సో అందువల్ల 1211 ఐటమ్స్ దాంట్లో ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ది HSN కోడ్. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే దేర్ ఈస్ ఇన్ ఈచ్ చాప్టర్ ఏ రెసిడ్యువల్ ఐటమ్. ఒక్కొక్క చాప్టర్లో రెసిడ్యువల్ ఐటమ్ ఉంది. ఇప్పుడు దేని మీద స్పెసిఫిక్గా మీకు స్పెసిఫికేషన్ లేదంటే అది యాజ్ ఆఫ్ నౌ రెసిడ్యువల్ ఐటమ్ కిందనే పడుతుంది. ఇప్పుడు రెసిడ్యువల్ ఐటమ్ 28% ఉండొచ్చు, 18% ఉండొచ్చు. 18% స్టాండర్డ్, 28 ఈజ్ ది ఎక్సెప్షనల్ లగ్జరీ ఐటమ్. సో అందువల్ల ప్రొద్దున కూడా చెప్పారు, సుధీర్ గారు కూడా చెప్పారు, ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ మనకి ఒక రకమైన కచ్చా షెడ్యూల్ అనమాట. అందువల్లనే మీరు చూస్తే HSN కోడ్ ఒక మన ట్రాన్స్ రిటర్న్లో 6 డిజిట్ అన్నారు. GSTRN 1 వెనక చూస్తే అప్ టు 1.5 crores హెడ్డింగ్, చాప్టర్ హెడ్డింగ్ ఇస్తే చాలు. దాని తర్వాత 4 డిజిట్స్ అని ఇచ్చారు. సో అందువల్ల ప్రస్తుతానికి మనకు వచ్చిన
షెడ్యూల్ అనేది ఇట్స్ నాట్ హెచ్ఎస్ఎన్ షెడ్యూల్. హెచ్ఎస్ఎన్ కాదు అది. ఇంటర్నేషనల్ కోడింగ్ కాదు, కస్టమ్స్ టారిఫ్ కాదు, సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ కాదు. మొన్న రెవెన్యూ సెక్రటరీ మాట్లాడుతూ వీ హ్యావ్ డీవియేటెడ్ ఫ్రమ్ ది హెచ్ఎస్ఎన్ అన్నాడు. వీఆర్ నాట్ ఫాలోయింగ్ దోస్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే వ్యాట్ షెడ్యూల్ మర్జ్ చేస్తున్నాం ఎక్సైజ్కి, అందువల్ల యూసేజ్కి వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇంపార్టెన్స్. ఆయన చెప్పేది ఏంటంటే ఒకే మాట, దట్స్ వాట్ ఈ టోల్డ్ ఆన్ ది 1 hour టౌన్ హాల్. ఆయన చెప్పింది ఏంటంటే ది ప్రిన్సిపల్ ఆఫ్ యూస్ పట్టుకొని మీరు క్లాసిఫై చేయలేరు. స్పెసిఫిక్గా ఏమన్నా అక్కడ ఇచ్చినామంటే దానికి ఆ రేటు పడుతుంది. అది మల్టీ యూస్ అయిపోతే అక్కడి నుంచి అది కదిలిపోతుంది అని ఒక ప్రిన్సిపల్ చెప్పారు. ఇవన్నీ మేము ఏమనుకుంటున్నామంటే ఒక రకమైన ఒక కోడిఫికేషన్లో రావాలి. బిఫోర్ 30th June ఇట్ హ్యాస్ టు కమ్. అది వచ్చిన తర్వాతనే మేము సంకల్పంగా మీకు ఒక రేటు ఇది అని చెప్పగలము. అందువల్ల ఇప్పుడు వచ్చి మీకు ఇది రేటా అది రేటా అంటే ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ మాదిరి మీరు బయో ఫర్టిలైజర్ చెప్పారు. దెర్ ఆర్ సో మెనీ విచ్ ఆర్ హ్యావింగ్ దిస్. సో దేర్ ఫోర్ యాజ్ ఫార్ as రేట్ ఈస్ కన్సర్న్ వీ కెనాట్ గివ్ యూ ఎనీ కంక్లూసివ్ ఆన్సర్ నో. అది రేట్ ఇందాక మన ఎక్సైజ్ షెడ్యూల్లోనే ఇట్ ఈస్ బోత్ అన్ ఆర్ట్ అండ్ అ సైన్స్. ఎవరు చెప్పలేరు. అది దాని ఎక్స్ప్లెనేటరీ నోట్స్ అన్ని చదువుకొని చేయాల్సింది. అది ఇప్పుడు ఇంకా నయం అది, బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ గైడెన్స్. మిమ్మల్ని చెప్పట్లేదు సార్, మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఇండస్ట్రీ వస్తుంది ఇప్పుడు రావాలి కదా, ఈవేళ రేపు రావాలి కదా. మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలని అడుగుతున్నాం సార్. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ చేయమంటారా, లేదంటే ఇప్పుడు మిమ్మల్ని రేటింగ్ చెప్పంటలేదు సార్. నేను వస్తున్నాయి దే విల్ హ్యావ్ టు గివ్ దట్ షెడ్యూల్ టు us. సార్ ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్కి ట్యాగింగ్ అండ్ బ్రాండింగ్ అనే వర్డ్ వాడుతున్నారు సార్. బ్రాండింగ్ అంటే ఇది రిజిస్టర్డ్ బ్రాండ్ అది చెప్పేశారు క్లియర్లీ. సాటిస్ఫైడ్ దట్ ఎనీ మార్క్ ఎనీథింగ్ దట్ యూ పుట్ అన్లెస్ యూ గో అండ్ రిజిస్టర్ అండర్ ద ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 ఇట్ ఈస్ నాట్ అ బ్రాండెడ్ థింగ్ అని చెప్పేసి నిన్న క్లారిఫికేషన్ ఇచ్చేసారు. సో మీరు ఏమన్నా వాడుకోవచ్చు, ఏమన్నా బ్రాండ్ చేసుకోవచ్చు. అది బ్రాండ్ కాదు ఫర్ దిస్ పర్పస్. అతుకూరి ఆంజనేయులు గారు కూడా నిన్న అదే బ్రాండ్ గురించే అడిగారు. అది అన్నాను, దే హావ్ క్లారిఫైడ్ బై సేయింగ్ దట్ దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ బ్రాండెడ్. చెకప్ చేయాలి, ఆలోచించినప్పుడు ఏం చేయాలి? ఇది బ్రాండెడ్ ఆర్ నాట్ బ్రాండెడ్? ఎట్లాది ఇదే సార్. ఇప్పుడు చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్కి అయితే ఉంది, రిజిస్టర్డ్ అయితే ట్రేడ్ మార్క్ అయితేనే ఉంది అని చెప్తున్నారు. బ్రాండ్ ఐటమ్ కాకుండా ఉంటే ఫుడ్ అడ్వైజరీ అంటే ఫుడ్ టెక్నికల్గా ఇన్స్పెక్టర్స్ వచ్చి ఫుడ్ అడ్వైజరీ కానీ ఫుడ్ కమిటీ కానీ వచ్చి ఇది క్వాలిటీ ఉందా లేదా, క్వాలిఫైడా కాదా అనుకున్నప్పుడు అమ్మటానికి వీళ్ళు లేకపోతే ఏం చేయాలి? యూ కెన్ మస్ట్ రిజిస్టర్ వితౌట్ రిజిస్టర్ నాట్ పే. ఎట్లయితే అదే సార్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు తప్పు చేస్తే చేతితో కొట్టడం కానీ కర్రతో కొట్టడం అని చెబుతారు. ఇప్పుడు మీరు రిజిస్టర్ కాకపోతే ఇల్లు అమ్మడానికి వీల్లేదు, రిజిస్టర్ అయితే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. సో అన్నెసరీ క్రియేట్ ద ప్రాబ్లం. నిన్న క్వశ్చన్ వేసింది అదే. Yeah, you can put down your questions in a piece of paper and send to us. Sir, 2 questions I'll ask. Sir. All existing SSCs have been migrated to the GST. SSCs who are in between 10 lakhs and 20 lakhs. Just please let us hear the questions. So all existing SSCs has been migrated to GSTN. Right? So those SSCs who are in between 10 and 20 lakhs. So what's their 25th June. If you expect that you are going to cross 20 lakhs in the year from 1st July 2017 to 31st March 2018, you register yourself from 25th of June. Okay. So if they are not crossing the threshold limit, they can come out of the GST. దానికి ఒక cancellation procedure పెట్టారు. If you are already registered, okay, they have got a cancellation procedure, you can go through that. So second question. So those who are opted for composition scheme here, are they come under reverse mechanism, reverse charge mechanism, if they buy goods from unregistered dealers? అది ఉంది కదా. There is no exception to that
You are a registered person. Yeah. You are a composition person also, you are a registered person. So even composite Person is a registered person. they are under reverse mechanism because they buy from unregistered dealers. అవును. Okay, thank you. Sir. Yeah. మీరు రాసి ఇవ్వండి so that we can. Sir. I have two doubts. One regarding this reverse charge, on which I will be clear a little bit, so I will take few minutes so that I can explain that why this question keeps coming. As Jugraji, who is secretary of our association, he has asked. So a brief background information, if you don't mind, that will take few minutes. We are GST registered, and definitely we are under purview of it, because as per day, crores of chilies is purchased from farmers commission agents. No direct purchase from farmers. A bill book is provided by the government of AndhraPradesh to the licensed agents of farmers. Okay, we buy from them and we pay to them. So in our ledger, that is purchased from unregistered VAT dealer. In this existing mechanism, which is about to expire after a week, they qualify. Our purchasers are unregistered VAT dealers. So what happens now that we have to charge reverse mechanism that will come, reverse charge, mechanism of reverse charge. How to account it? Like a scenario, one thing, not a single unregistered dealer. Every day we have to purchase bills, near more than 50 bills are there, 50 purchases from 50 different commission agents. So how to account it or how to manage it? Because you see, suppose if purchases from unregistered dealers are 1 or 2, then that is not a matter. Here, every day 50, like you see, per month 2,000 transactions will be minimum. So per month 2,000 transactions from more than 200 or nearly 200 unregistered VAT dealers. So how we are going to deal with that in the GST? This is the first GST seminar I have attended, and definitely I am very happy that I have not missed it. It is very knowledgeable and very informative. And so this is the first thing that is not still clear. Like suppose reverse charges, we have to raise invoice for reverse charge invoices we have to raise, or how we have to deal. Something, though I have not asked it clearly, but you can understand that it is really very clumsy and cumbersome. Second thing, sir, one minute, let me complete. Second question, lakhs of bags are stored in cold storages. Around, you see, the capacity of Guntur itself is more than 60 lakh bags. So we pay rent to them. Cooling charges, actually there is cooling charges. So do cold storage people have to register or themselves under this GST? Because at present simply we are deducting income tax. TDS is deducted on cooling charges, that's all, and nothing else like that. And when we contacted them, what they have said is that cold storage owners, they say that no, we are not under the purview of GST, we are just storing. So the storing, your cooling charges or cold storage rent, again lessor, lessee, it is lessor or lessee, work contracts, that thing, this thing. So some good clarity. Yeah. Okay. Thank you. Okay. I think we will answer these two. Let me answer the second question first. As far as the second question is concerned, it was subject matter of service tax, but exempted from service tax because of the fact that it was primary agricultural produce. Therefore, there was no service tax. We have been told that all those exemptions which were there in service tax, as have been shown in those 84 items which are there, will also be there for the purpose of GST. If you look at those items, one of those items deals with agricultural produce. Chili is definitely in the raw form or green form, as you call, is primary agricultural produce. So therefore,
though this is only a recommendation of the council, as I told our other friend, with regard to classification, we believe that we are going to have the notification which will say that, because the same problem was asked by some seed people also. They have also got the same problem, what you are having. In fact, they are more difficult there because they have taken the land, they have put all those nurseries, they are getting the seed, they are doing primary processing, drying, and then have got factories where drying takes place, then they are packing, and then, see, as you must have seen, here also is big seed business, which is similar to yours. There also storage has to take place against. So, in all those cases, మేము చెప్పేది ఏంటంటే సర్వీస్ ట్యాక్స్లో ఉన్నంత మారాన మనకి ఆ ఎగ్జంప్షన్స్ ఇక్కడ మేడ్ అవైలబుల్ అయిపోతే మనకి ఇబ్బంది ఏముంటుంది. దానికి వరకు మనకి ఈ నోటిఫికేషన్స్ రావాలి. ఎందుకంటే ఈ కౌన్సిల్ రెజల్యూషన్స్ పెట్టుకొని మేము ఏం చెప్పలేము, చెప్తే కూడా అది దానికి ఏమి లీగల్ శాంక్టిటీ లేదు. ఇంతవరకు చెప్తాం దట్ ఇట్ ఈస్ దేర్ in the list of 84 items. 83 only, it has become 84 now. What did they add? Medical service. So they have added medical. They have added one more in this last meeting on the 11th June or whatever it is. So 83 items. This agriculture is one of those items. If we are able to come within the definition of agriculture and primary agricultural produce, then to that extent we will gain exemption. One of the views is that they have not followed the same definition as they followed for primary agricultural produce in the Service Tax Act. They have not taken in the GST. This is one of the doubts. So let us see if, because they may even have a special session of the Parliament or ordinance, because they have to amend the SEZ Act, they have to amend composition, because that is there in the Act. So at that time, they may even incorporate this amendment relating to primary agricultural produce. My belief is that if they say they are going to continue the same thing, they cannot alter it. Antavaraku cheppagalugutam. So let us wait. Few more days are there. We will, but you can watch. If they bring agricultural produce, then you will enjoy the same privileges on cold storage as you are enjoying under the previous regime. Otherwise, it will be taxable. Nobody need say that. It was only for an exemption. The first question that you asked about patta books being given by, or books being given by the Andhra government to your agent, in which records are made, and then more than 2,000 transactions to be recorded on a continuous basis, how to monitor them. All that we can do is to try and find out some simplified procedure, for which under the law, because excise law also, if those that have practiced in excise will know, everything is not in the law. There are procedural prescriptions by the commissioner for which enough powers are there under the law for him to grant you a special power to maintain in a particular form or issue in a particular form, so that whatever is fed from. Ippudu already if you see, Rule 7 of the return rules, that rule specifically makes that continuous supplies, wherever they are there, invoices need not be issued simultaneously. For example, construction aggregate material going, you cannot issue. Liquid gas, you cannot issue. So, where some estimation required, they have made those provisions. I am sure that this particular thing, you should make a representation both at the local level as well as at the central level to say, give an alternative procedure as to this is how perhaps at the end of the day we will have so many purchases which we will record. వాళ్ళకి ఏమిటంటే మనీ దానికి ఏమి రెవెన్యూ ఎవేషన్ ఉండకూడదు, అన్ని అకౌంట్లో రావాలి, ఎవరెవరు వాళ్ళని తెలుసుకోవాలి అని చెప్పి ఈ ట్రాకింగ్కి మీరు ఇప్పుడు, ఎందుకంటే ఫ్యాక్టరీలో కూడా ఇందాక ఉండేది, డైరీ స్టాక్ అకౌంట్ మెయింటైన్ చేయాలని అన్ని ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఎవ్రీ టైమ్ ఏ ప్రోడక్ట్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ పుట్ ఇన్ టు ది బాండెడ్ స్టోర్ రూమ్ ఎంట్రీ చేయాలని ఉంది. చేస్తారా? 3000 ఎంట్రీస్ చేయాలి. ఎవరైనా చేశారా? చేయలేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫ్యాక్టరీ డే చేశాం. ఎందుకు చేశాం? బికాస్ 3000 ఎంట్రీస్ యూ కెనాట్ రైట్ సైమల్టేనియస్లీ వెన్ యూ ఆర్ రైటింగ్ మాన్యువల్. ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసింది. దోస్ కంపెనీస్ విచ్ కెన్ అఫోర్డ్ దే కెన్ డూ ఇట్ ఆన్ కంప్యూటర్. ఎందుకు చెప్తున్నానంటే
if there is impossibility of maintenance, then they will certainly provide us some alternative mechanism subject to revenue safeguards. So అందువల్ల ఇది చట్టంలో రాయలేదు కాబట్టి we need not presume that, but tax ని కట్టలేము అని మేము చెప్పట్లేదు కదా. We are going to pay the tax on the reverse charge, but find a methodology అని అడుగుతున్నారు. అంతవరకు మేము I think you should now itself make the representation to Narendra గారు వచ్చారు. You give one copy to him. There are 18 sectoral committees that they have formed. One committee only dealing with food. వాళ్ళని పంపించాలి, because they are looking into the problem. మీడియా మీద, ఫుడ్ మీద, ఫార్మా మీద 18 committees ఫార్మ్ చేశారు, only to deal with procedural problems. Please send your representation to that committee. One commissioner and one state VAT commissioner, both are sitting together along with a committee of 7 persons to handle sectoral problems. Sectoral problems ఉంటే ఇమ్మీడియట్గా వెంటనే మీరు పంపించండి, లేకపోతే you can send it to our federation and we will follow it, send it to that sectoral committee. Right. So you give us the statistics. Give us, no, we will have to give an alternative procedure. We cannot say this is difficult, we can't do ante vallu oppukoru. We have to give some alternative, saying you make a total. ఇప్పుడు మేమేం చేసాం ఫ్యాక్టరీలో ఇందాక, that is why I gave you the example of factory. People are there from sugar factory and other factories. They know how they are operating bonded storeroom. అక్కడ కూడా 3,000, 4,000 entries ఉన్నాయి, and not in one point but multi points. ఎట్లా చేస్తున్నాము? We are saying we will keep all these records. We have got these corresponding slips. ఇవన్నీ మనం టాలీ చేసేస్తే ఒక ఎంట్రీ వేస్తాము అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అది మీరు యూ కెన్ సీ ది లింక్, దాన్ని పట్టుకొని మాకు ఇది విడుదల ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. ఆ మాదిరి ఒక ప్రాపర్ రికన్సిలియేషన్ చేయాలి. నేను అన్నాను 18 committees ఉన్నాయి, దాంట్లో ఒక కమిటీ ఫుడ్ వరకే ఉన్నది, దానికి చెప్పాలి మాకు. మీరు ఇవ్వండి, అది ఒక పేపర్లో వేసి స్టాటిస్టిక్స్ ఇవ్వండి. అది మీరు ఇవ్వండి, we will take it. Give the statistics. అది ఎగ్జంప్షన్ ఒప్పుకోరండి. ఇప్పుడు అయిపోయింది, నిన్ననే మొన్న చెప్పాడు దట్ వీ విల్ నాట్ టేకప్ ఎనీ ఎగ్జంప్షన్ ఆన్ ది 1st of July. ఓన్లీ ఫస్ట్ క్వార్టర్లీ మీటింగ్కో పోతుంది. అది అంతవరకు మనం సర్దుకోవాలి కదా, దానికోసం మీరు పంపించండి, మేము చేస్తాం. CST purchases. You can consolidate them so that we can finish off. There is a question on CST purchases. Stock as on 31st June 2016. Whether ITC can be claimed. మీకు పూర్వం మన VAT రెజ్యూమ్లో CST క్రెడిట్ వచ్చిందండి? రాదు, ఇప్పుడు కూడా రాదు. We are manufacturers manufacturing our own goods. We are also manufacturing goods on behalf of some others on loan license basis. ఇది లోన్ లైసెన్స్ అనేది పోయిందండి. ఇది పేపర్ ఇండస్ట్రీలో ఉండేది. ఇట్ ఈస్ ఆల్సో యూస్ టు బి వెరీ లార్జ్లీ ఇన్ ది ఫార్మా ఇండస్ట్రీ. ఇప్పుడు ఆ కాన్సెప్టే పోయింది. హౌ టు ఫైల్ ది రిటర్న్స్ ఫర్ బోత్ దీస్ ఆపరేషన్స్, ఆ నోటిఫికేషన్ 36 of 2001 అనేది లేదు. ఇప్పుడు మీరు వాడికి పంపించే జాబ్ వర్కర్ అని ఉంటే అండర్ 143 ఆఫ్ ది లా, జాబ్ వర్కర్ అంటే మ్యానుఫ్యాక్చర్ ఉండకూడదు అక్కడ. ఓన్లీ లెస్ దెన్ మ్యానుఫ్యాక్చర్, దట్ ఈస్ షేపింగ్, టర్నింగ్, పెయింటింగ్, అదర్ సిమిలర్ యాక్టివిటీస్ చేసిన తర్వాత వెనక్కి రావాలి, అదే జాబ్ వర్క్. అది లేకపోతే సప్లైగా పడుతుంది. దట్ మీన్స్ యూ హ్యావ్ టు పే ట్యాక్స్, హీ విల్ టేక్ క్రెడిట్, వెనక అది హీ విల్ హ్యావ్ టు సెండ్ ఇట్ బ్యాక్ బై చార్జింగ్ యూ ట్యాక్స్.
అవును అవును. ఇప్పుడు అది పోయిందండి ఇది. ఇప్పుడు లేదు. జాబ్ వర్కర్ అని మీరు జాబ్ వర్క్ అంటే మ్యానుఫ్యాక్చర్ కాకూడదు అక్కడ. మ్యానుఫ్యాక్చర్ అని ఇది వచ్చి మ్యానుఫ్యాక్చర్ డిఫైన్ చేశారు. కొత్త ప్రోడక్ట్ ఏమైనా అక్కడ వచ్చేసేస్తే దానికి మ్యానుఫ్యాక్చర్ అని పేరు. అది అక్కడ అయిందనుకోండి, మీరు యూ విల్ నాట్ బి ఎంటైటిల్ టు ఫాలో జాబ్ వర్క్ ప్రొసీజర్. నార్మల్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అవును. ఇప్పుడు 31st జూన్కి ఆటోమేటిక్గా ఆగిపడేసే లావే లేదు కదా. ఆ సెంట్రల్ ఎక్సైజ్ లావే పోతుంది మీకు. బ్యాక్ చేసేయ. ఎందుకంటే దెన్ అదర్వైజ్ యూ విల్ బీ ఇన్ ఏ ప్రాబ్లం. దెన్ హౌ టు క్లియర్ ది రా మెటీరియల్స్ అంతేనండి. వెనక్కి తీసేసుకోండి. యాజ్ సచ్ రిమూవ్ చేయవచ్చు కదా. ఇప్పుడు మెటీరియల్ వాడి దగ్గర ఉన్నది. మీరు లోన్ లైసెన్సీ ఇప్పుడు కూడా అది బిఫోర్ 30th జూన్ అయితే అది చేసుకోవచ్చండి. 30th జూన్ లోపల అది అవ్వకపోతే యూ హ్యావ్ టు పే జిఎస్టీ అండ్ క్లియర్. కాంట్ హెల్ప్. అది ఇందాక కూడా మిత్రులు అడిగారు ఏం చేసేది. ఇప్పుడు మాకు రిజెక్షన్స్ ఉన్నాయండి, ఫ్యాషన్ మారిపోతుంది. ఒక టెక్స్టైల్ వచ్చి 3 ఇది చెప్పారు. ఫ్యాషన్ మారిపోయింది, తర్వాత రిజెక్షన్స్ ఉన్నాయి, బ్యాడ్ డెట్స్ 10% 20% బ్యాడ్ డెట్స్ ఉన్నాయి మా బిజినెస్లో. ఇవన్నీ దేనికి కూడా దాంట్లో ఇది ఇవ్వలేదు. తర్వాత సేల్స్ ప్రమోషన్ యాక్టివిటీస్ లయబుల్ టు జిఎస్టీ. What is the sales promotion activity? What are you saying? Is it your expenditure or you are buying sales promotion activity? Free purchases. ఇందాక చెప్పాం కదండి. ఫ్రీ కావాలంటే దానికి మీకు ఇన్పుట్ క్రెడిట్ రాదు. ఫ్రీకి ఇన్పుట్ క్రెడిట్ రాదు. తర్వాత మీరు ఫ్రీగా ఎవరికైనా ఇచ్చేస్తే దెన్ దెర్ ఇస్ నో సప్లై ప్రొవైడెడ్ ఈ ఈజ్ నాట్ యువర్ రిజిస్టర్డ్ పర్సన్. ఇప్పుడు మీ బ్రాంచ్కి పంపించారనుకోండి, ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణకు పంపిస్తారు. అప్పుడు మీరు ట్యాక్స్ కట్టి అక్కడ పంపించారు. ఎక్కడ? తెలంగాణ కడితే ఇప్పుడు ఏమవుతుంది? ఈ క్రెడిట్ రాదు, ఈ ట్యాక్స్ కూడా వేస్ట్ అయిపోతుంది. అందువల్ల అక్కడ లోకల్గా పర్చేస్ చేసి అక్కడే ఇచ్చేసేయండి వీలైనంత వరకు. యువర్ బిజినెస్ కన్సిడరేషన్ ఏది? అది మీ ఎక్స్పెండిచర్ కదా, మీరు కొనేది కదా. అవును. అదే ఇన్పుట్ క్రెడిట్ రాదు అంతే. ఇన్పుట్ క్రెడిట్ రాదంటే ఏంటి? అడ్వర్టైజింగ్ కొన్నారు, లేకపోతే అక్కడ ఫ్రీ శాంపుల్స్ ఇచ్చారు, అవన్నిటి మీద జిఎస్టీ ఉంటాయి. ఆ జిఎస్టీ క్రెడిట్ తీసుకోలేరు అంతే. వేరే ఏమి ట్యాక్స్ లయబిలిటీ లేదు. ఇది ఒక ట్యాక్స్ లయబిలిటీ. ఇంకా ఒక మీ ఆఫీస్కే పంపిస్తే ఇంకొక ట్యాక్స్ లయబిలిటీ పడుతుంది డబుల్. అది పంపించారు చూస్తా. వీఆర్ గివింగ్ కాంప్లిమెంట్స్. అదే సేమ్ థింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాంప్లిమెంట్స్ ఇదే కదా. డీలర్కి కాంప్లిమెంట్ ఇస్తే మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టి డీలర్కి ఇవ్వాలి. ఎందుకంటే డీలర్ మీరు రిలేటెడ్ అయిపోతారు. రేజ్ ఫ్రీ అంటే రేజ్ అండి. వాల్యూ చేసి ఇచ్చేసేస్తే దాన్ని ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ అని చెప్పి దాని మీద జిఎస్టీ ఇవ్వచ్చు. వాడి దగ్గర వాడు మళ్ళీ క్రెడిట్ ఎట్లా తీసుకుంటాడు? లేదు. ఫ్రీ శాంపిల్స్ అవన్నీ బార్డ్ అండి. అండ్ ఆ సెక్షన్ 17 కింద ఇప్పుడే చూసావు ఇది కూడా. అది చేసుకోవచ్చు.
ఆ ఇన్వాయిస్లో డిస్కౌంట్ ఇచ్చేస్తే అయిపోతుంది. అది కాకుండా మీరు ఇది ఈ ఫ్రీ ఇస్తానని అదేనండి. ఇప్పుడు మీరు కొని ఇచ్చేస్తే దాంట్లో డబుల్ వ్యాల్యూ పడుతుంది మీకు.